మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామానికి ముందుగా వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ, దైవజనులందరికీ కూడా ఆ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. సాక్ష్యం చెప్పే ముందుగా ఒక్క నిమిషం దేవునికి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగోనైనా ఎంతో భారంతో 2 దినములు తండ్రి నాయన నీ కూడికను ఏర్పాటు చేసుకుని యవనస్తులైతేనేమి మధ్య వయస్కులైతే అందరినీ కూడా ఈ వేదికకు ఆహ్వానించి వారిలో ఉన్నటువంటి తలాంతులను నాయన నీ కొరకు ఉపయోగించే విధంగా తండ్రి నాయన ఈ పాటల పోటీలు నిర్వహించి అనేకమంది సాక్ష్యాలను క్రైస్తవులు ఇతరులు కూడా బలపడడానికి తండ్రి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ దీనుడును అభాగ్యుడును తండ్రి నీ సన్నిధిలో నిలబడి నీ బిడ్డలందరి ముందు, నీ ప్రజల ముందు తండ్రి మీరు మా జీవితంలో చేసినటువంటి గొప్ప అద్భుతములను నాయన మా జీవితంలోకి మీరు ఏ విధంగా వచ్చి ఉన్నారో, మమ్మల్ని ఏ విధంగా నీ పరిచర్యకు మమ్మల్ని మలిచారో ఈ మాటలు నాయన నీ బిడ్డలతో పంచుకుంటూ ఉండగా తండ్రి మీ సన్నిధిని మాతో ఉంచమని అడుగుతున్నాం తండ్రి. ఓ ఈ అద్భుత కార్యముల వలన తండ్రి నాయన గో మట్టివారమైనటువంటి మాకు మహిమ రాకుండా తండ్రి మహిమోన్నతుడైనటువంటి నీకు మాత్రమే మహిమ వచ్చే విధంగా మా నోటిని, మా శరీరాలని, మా ఆలోచనలు కూడా నాయన నీ స్వాధీనంలో ఉంచుకొని ఘనత, మహిమ, ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా పేరు సుభాష్ చంద్రబోస్. నా పుట్టుక ఈస్ట్ గోదావరి జిల్లా. మా తల్లిదండ్రులు రైల్వేలో ఉద్యోగం చేసి విశాఖపట్నంలో ఉంటున్నారు. మరి మా చదువులన్నీ కూడా కొంతకాలము వెస్ట్ గోదావరిలో, తర్వాత విజయనగరం జిల్లాలో, తర్వాత మధ్యప్రదేశ్లో మా చదువు సాగింది. తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేషను మధ్యప్రదేశ్లో చేసి ఉన్నాను. తర్వాత 85వ సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లాలో తహసీల్దార్గా మొట్టమొదటి ఉద్యోగంలో ప్రవేశించాను. మా కుటుంబం అంతా, మా తల్లిదండ్రులు, మా తాతలు, తండ్రులందరూ కూడా చాలా ఎక్కువ హిందూ మతంలో ఉండేవారు. వారు చేస్తున్నటువంటి ఆచారాల ప్రకారము, వారు నడుస్తున్నటువంటి పద్ధతుల ప్రకారం మేము చిన్నప్పటి నుంచి వాటికి అలవాటు పడి ప్రతి సంవత్సరము మెట్లెక్కి తిరుపతికి వెళ్ళి వారిని ఆరాధించేటువంటి భక్తులమై ఉన్నా. ఈ విధంగా మా చదువులు, మా ఉద్యోగాలన్నీ కూడా అదే దేవుడు అని మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడని మేము వాటి కోసమే సాగిలపడుతుండేవారు. అలాగనే 87వ సంవత్సరంలో మరి మా కుటుంబం కంటే ఎక్కువ విగ్రహారాధనలో ఉండేటువంటి కుటుంబంతో మాకు సంబంధం ఏర్పడి ఆమె పేరు ఝాన్సీ లక్ష్మీబాయి. ఆమెను 87వ సంవత్సరంలో వివాహం చేసుకున్నా. ఆమె ఇక్కడ నెల్లూరులో వారి నాన్నగారు ఉద్యోగం చేస్తున్నప్పుడు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్లు చేస్తున్నప్పుడు ఇక్కడ CAM హై స్కూల్లో చదివి ఉన్నదని ఒకసారి ఒక 6 మాసాల క్రిందట ఏదో పట్టణం వెళుతూ నెల్లూరు పట్టణంలో ఒక రాత్రి బస చేయవలసి వచ్చింది. అప్పుడు ఆమె అన్నది, నేను చదువుకున్నటువంటి ఊరు, నేను ఎప్పుడైనా స్కూల్ని చూడాలనుకుంటున్నాను అని అన్నప్పుడు, ఇప్పుడు సమయం కుదరదు, మరొక్కసారి దేవుని చిత్తమైతే చూద్దామనుకున్నాం. ఈ విధంగా ఈ రోజున వచ్చి ఆ స్కూల్కి ఉదయాన్నే వెళ్ళి చూడడం జరిగింది. కానీ ఆ స్కూల్ మూసివేయబడింది గత సంవత్సరమే. అక్కడంతా చూసి నా భార్య కన్నులు కొంచెం చెమర్చాయి. అరే, నేను చదువుకున్నటువంటి స్కూలు ఇలా అయిపోయింది అని. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటివి ఏవి కూడా శాశ్వతములు కావని, ఒక్క దేవుని సన్నిధి మాత్రమే శాశ్వతమని ఆ క్షణాన్ని మేము అనుకోవడం జరిగింది. 87వ సంవత్సరంలో పెళ్ళయింది. ఆమె చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకుని ఇక్కడ నెల్లూరులోనే నేర్చుకుని, మేము వివాహమైన తర్వాత ఎక్కువగా పూజల్లోని వ్రతాల్లో గడుపుతుండేది ఆవిడ.
ఇకను సంగీతం వచ్చు కాబట్టి మా స్నేహితులు బంధువులు వచ్చినప్పుడు ఆమె సినిమాల పాటలు పాడుతుండేది. మేము చాలా ఆనందిస్తూ ఉండేవాళ్ళం. ఇకను మాకు క్రైస్తవ మతంతో ఎప్పుడు టచెస్ లేవు. కానీ నేను చిన్నప్పుడు మిషన్ హై స్కూల్లో చదివున్నాను. ఆ కాలంలో గవర్నమెంట్ స్కూల్స్ తక్కువ. నా భార్య అయితేనేమి నేనైతే ఇద్దరం కూడా మిషన్ హై స్కూల్లో చదువుకున్నాం, కానీ ఎప్పుడు కూడా క్రైస్తవ మతం వైపు వెళ్ళలేదు. కారణం ఏంటంటే మా తల్లిదండ్రులు అందరూ కూడా హిందూ మతంలో ఉండేవారు. ఎల్లప్పుడూ పూజలు వ్రతాలు ఉండేవి. ఇదే విధంగా వివాహం అయిన తర్వాత మేమిద్దరము కూడా అదే బాణీలో ప్రతి నెల కూడా మా ఇంట్లో ఏవో ఒక వ్రతాలు జరుగుతుండే. నాకెందుకో చిన్నప్పటి నుంచి క్రైస్తవులు అంటే ఒక వ్యతిరేక భావం. అలాగే క్రైస్తవ పెద్దలు కానీ మత పెద్దలు కానీ వారిని చూసినా కూడా నాకెందుకో ఇష్టపడేది కాదు. అందుచేత ఎప్పుడు వారితోటి సరదాగా ఉండడం కానీ, నాకు అలాంటి స్నేహితులు కూడా ఉండేవారు కాదు. ఒకవేళ ఉన్నా కూడా వారిని తొలగించుకునేవాడిని. ఈ స్థితిలో మాకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది, మంచి భార్య వచ్చింది, చిన్న పిల్లలు కూడా కలిగారు, 2 మగపిల్లలు. వాళ్ళతో చాలా హ్యాపీగా గడుపుతున్నా. శ్రీకాకుళం జిల్లాలో ప్రతి వారం విశాఖపట్నం రావడం. విశాఖపట్నంలో బీచ్ ఉంటుంది, మంచి హోటల్స్ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి, సముద్రం ఉంటుంది. వచ్చినప్పుడల్లా అక్కడ సముద్ర తీరంలో ఉండడము, హోటల్స్కి వెళ్ళడము, బీచ్లకు వెళ్ళడము, సరదాగా గడిపేది ఇదే ఆనవాయితీగా నడుస్తుంది. ఇక పండుగలు పబ్బాలు వచ్చినట్లయితే సరదాగా ఏదో వండుతూ ఉంటారు, తినేసేయడము. తినేసిన తర్వాత అన్నదమ్ములు అందరితో కలిపి సాయంత్రం అర్ధరాత్రి వరకు ప్యాకెట్ ఆడుకోవడము, అక్కడి నుంచి సినిమాలకు వెళ్ళడం. ఇదే మా తాలూకా జీవితం గడుస్తూ ఉండేది. చాలా హ్యాపీగా గడుస్తూ ఉంది. ఒక 15 సంవత్సరాలు ఉద్యోగం గడిచింది. నా ఉద్యోగంలో కూడా చాలా ఎక్కువగా కష్టపడుతుండేవాడిని. పేదలంటే ఉద్యోగంలో చాలా ఎక్కువ అభిమానం కలిగి రెవెన్యూ డిపార్ట్మెంట్ అనగానే ఇండ్ల పట్టాలు ఇవ్వడము, పెన్షన్స్ ఇవ్వడము, ఇంకా రకరకాలైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతుండే. నేను నా ఉద్యోగంలో ఎప్పుడు ప్రథమ స్థానంలో నిలబడేవాడిని. 15 సంవత్సరాలు పనిచేశాను, 15 సంవత్సరాలు తహసీల్దార్గా. ఆ 15 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా బెస్ట్ తహసీల్దార్గా నేను అవార్డు అందుకునేవాడిని. గవర్నర్ దగ్గర నుంచి కూడా 2 సార్లు నేను అవార్డు అందుకున్నా. ఈ సమయంలో 2002వ సంవత్సరంలో ఒక ఆపద వచ్చింది. ఈ ఆపద వచ్చే ముందుగా మేము ఒక శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి అనే ఒక తాలూకాకు వెళ్ళాం. శ్రీకాకుళం జిల్లాలో చాలా బ్యాక్వర్డ్ ప్లేసెస్, ఇళ్ళు కూడా సరిగా ఉండవు. తాలూకా అయినప్పటికీ కూడా గ్రామ పరిధిలో ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక సరైనటువంటి ఇల్లు దొరకలేదు. ఏదో చిన్న ఇల్లు దొరికింది. దాని మీద నా భార్య అన్నది, ఇల్లు సరిపోవట్లేదు పిల్లలతో, కాబట్టి నేను ఊరంతా వెతుకుతాను అని ఒక వారం దినంలో వెతికి ఒకరోజు సాయంత్రం వచ్చి, ఏమంటే ఒక మంచి ఇల్లు దొరికింది, ఆ దాంట్లో మనం వెళ్ళాలని చెప్పినప్పుడు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళి ఆ ఇల్లు చూడడం జరిగింది. ఊరికి చివరిగా ఉన్నది, కానీ మంచి ఇల్లు బాగున్నది చూసాము. చూసి ఆ ఇల్లు చూసుకుని ఇంక బయటకు వస్తూ ఉన్నప్పుడు ఆ మెట్లు దిగుతూ అరే మేడ కూడా ఉందని పైకి చూసా. ఆ పైన ఒక సిలువ గుర్తున్నది. ఆ సిలువ గుర్తున్నప్పుడు నా భార్యతోటి కేకలు వేశాను, అమ్మ మనం హిందువులము, ఇలాంటి ఇంట్లోకి మనం వెళ్ళకూడదు, ఇది మనకు మంచిది కాదు. నాకెందుకు, నీకు తెలుసు కదా, క్రిస్టియన్స్ అన్న వారి ఫాదర్స్ అన్నా కూడా నాకు ఇష్టపడదు అని చెప్తే ఈమె బాధపడింది, చాలా కోప్పడింది కూడా. నాకు ఇల్లు ఎక్కడ దొరకలేదు, ఇల్లు దొరికింది, ఒకవేళ మీరు ఇల్లు కాదంటే నేను పిల్లల్ని తీసుకుని మా అమ్మగారు ఊరు వెళ్ళిపోతానని గొడవ పెట్టుకుంది. నేను సరేలే అని గొడవ పడ్డాను. అప్పుడు ఆమె అన్నది, అక్కడ సిలువ ఉంటే మనల్ని ఏం చేస్తుందండి, ఆ సిలువలు మనకేం ఇబ్బంది, మనం ఇంట్లో పూజలు చేసుకోవచ్చు కదా అని చెప్పింది. సరే అనుకున్నాం. ఆ రోజునే ఆ ఇంట్లో పాలు పొంగించడము, ఆ ఇంటి నిండా మేము తహసీల్దార్ 15 సంవత్సరాలు పనిచేసినప్పుడు 4 ఊళ్ళలో పనిచేశాను. వెళ్ళినప్పుడల్లా ఈ వెంకటేశ్వరుడు, అలివేలుమంగ వెండి విగ్రహాలు, బంగారు విగ్రహాలు, ఈ పోత పోసినవి మాకు ఇస్తూ ఉంటారు. ఆ ఇంటి నిండా ఆ ఇంట్లో కొట్టేశా. ఆ ఇల్లు ఒక చర్చ్ పాస్టర్ గారిది. అక్కడ ఇది చూసి ఆయన మా ఇంటికి వచ్చి ఒకసారి కన్నీరు విడిచాడు. ఎందుకు విడిచాడో మాకు తెలియదు, కానీ ఆ ఇంట్లో ఒక 2.5 సంవత్సరాలు అక్కడ ఉన్నా. ఆ ఇంటి పక్కగానే కొద్ది దూరంలో ఒక చర్చ్ ఉండేది. ప్రతి ఆదివారం వచ్చేటప్పటికి ఆయన మైక్ పెట్టుతుండేవాడు,
ప్రతి వారం పాస్టర్ గారితో నాకు గొడవ పడేది. మీరు మైక్ ఆపుతారా, లేకపోతే నాకు 144 సెక్షన్ నా దగ్గర ఉంది, నా చేతిలో ఉన్నది కాబట్టి దాన్ని మూయించేయమంటారా అని ప్రతి వారం గొడవ పడుతుండేవాడిని. ఈమె ప్రతి వారం నా భార్య, అరే మీరు వినాయక చవితికి దసరాలకు అటుకటి పెద్ద మైకులు పెట్టుకుంటారు, ఎవరైనా మిమ్మల్ని అంటున్నారా, వాళ్ళని కూడా వదిలేయండి, మీకు అంత కష్టమైతే తలుపులన్నీ వేసి ఇంట్లో ఏసీ పెడతాను, మీరు పడుకోండి అని చెప్తుండేది. ఈ విధంగా 2-3 సార్లు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, గొడవ పడడం కూడా జరిగింది. ఇక క్రైస్తవులు అంటే నాకు చాలా చిన్న చూపు కూడా ఉండేది. మేము చదువుతున్నప్పుడు క్రిస్టియన్స్ ఎవరైనా సరే, ఒక కాలేజీలో ఉండేవాళ్ళము, క్రిస్టియన్స్ ఎక్కువ మంది పిల్లలు ఉండేవారు. వారు ఎవరైనా బొట్టు లేకుండా వస్తే వాళ్ళతోటి చాలా, మా ఫ్రెండ్స్తో కలిపి చాలా అవహేళనగా మాట్లాడేవాళ్ళు. మీ ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు అని. అంటే అంత వ్యతిరేక భావంతో మేము ఉండేవాళ్ళం. ఇలాంటి స్థితిలో నాకు ఒక ఆపద వచ్చింది. ఉద్యోగంలో ప్రతి వారికి కూడా కష్టాలు వస్తాయి. డిపార్ట్మెంటల్గా చాలా అందులోకి రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఇంకా వస్తాయి. ఎందుకంటే ఇళ్ల పట్టాలు ఇస్తాం, ఇంకా అనేకమంది చేస్తాం. అప్పుడే ఎలక్షన్స్ నడుస్తున్నాయి ఎమ్మెల్యే కోసం. అది జరుగుతున్నప్పుడు ఆ ఇద్దరు అపోనెంట్స్ ఇద్దరికి కూడా ఒక విధంగా ఒక దాని మీద వాళ్ళకి ఒక అభిప్రాయ భేదాలు వచ్చాయి. వీళ్ళు ఏ విధంగా అభిప్రాయ భేదాలు దాన్ని తీర్చుకోవాలని తహసీల్దార్ మీద తోసేశారు. ఇళ్ల పట్టాలు ఇచ్చాడు, ఇళ్ల పట్టాల్లో అన్ని తప్పులు ఇళ్ల పట్టాలు ఇచ్చేశాడు, అనర్హులకి ఇచ్చేశాడు, ఒక పార్టీకి ఇచ్చాడు, రెండో పార్టీకి ఇవ్వలేదని గొడవ పెట్టేశారు. ఈ గొడవలో చిలికి గాలి అన్నాయి. ఇంక పేపర్లో రావడం మొదలుపెట్టింది. ఇక తహసీల్దార్ తప్పుడు పట్టాలు ఇచ్చాడు, ఎంక్వైరీ చేయాలి, అతను సస్పెండ్ చేయాలి, ఉద్యోగం నుంచి తీసేయాలి, ఇలాగ జరుగుతూ ఉంది. ఇది జరుగుతూ ఉండగా ఒక రోజు నాడు ధర్నాకి వెళ్ళిపోయారు. ఇది చూసినటువంటి కలెక్టర్ గారు ఒకసారి నాకు ఫోన్ చేశారు. ఏమిటి గొడవ జరుగుతుంది, ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు అందరూ నేను సస్పెండ్ చేయమంటున్నారు అని. నేనైతే ఏం తప్పు చేయలేదు అని అడుగుతుంటే, కాదు ఎమ్మెల్యే గారు వచ్చి కూర్చున్నారు ఇక్కడ, నేను సస్పెండ్ చేయాలట, ఎలక్షన్ ముందు సస్పెండ్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా అన్న. నేను తప్పు చేయలేదు, మీకు ఏమైనా ఉంటే నా పాత రికార్డు తీయండి, నేనేమన్నా ఎక్కడైనా తప్పులు చేశానేమో, ఒకవేళ తప్పులు కనుక అయితే ఒకవేళ మీరు ఎంక్వైరీ చేయండి, ఒక్క ఇళ్ల పట్టా కనుక నేను తప్పు చేసినట్లయితే, ఒక అనర్హుడు కనుక ఇచ్చినట్లయితే మీరు నన్ను సస్పెండ్ చేయండి, లేదంటే మీరు ఏదైనా చేయండి అని కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. నా ట్రాక్ రికార్డ్ అంతా చూసి నన్ను సస్పెండ్ చేయలేదు, కానీ ఒక ఎంక్వైరీని పోస్ట్ చేశారు. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్కి ఇచ్చి, అక్కడ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంటారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, అతనికి ఇచ్చి ఎంక్వైరీ చేయమన్నారు. ఎలక్షన్ 2 మాసాల్లో ఉంది కాబట్టి ఎంక్వైరీ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే ఏదో ఒక పక్క రిజల్ట్ వస్తుంది కాబట్టి అది ఎలక్షన్ ముందు ఎలక్షన్ కోడ్కి వర్తిస్తుంది, అది ఎంక్వైరీ చేయడానికి వీల్లేదు. ఈ సందర్భంలో మాకు తహసీల్దార్ నుంచి డిప్యూటీ కలెక్టర్ గారు రావడానికి ఛానల్ వచ్చింది. ఇది 15-20 దినముల్లో, ఒక నెల దినముల్లో ప్రమోషన్ రావాల్సినది. దీనికోసము డిపార్ట్మెంటల్గా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ అడుగుతారు. ఇవన్నీ పంపించడం జరిగింది. ఎప్పుడైతే ఎంక్వైరీ పెండింగ్ ఉన్నదో కలెక్టర్ గారు ఒక రిపోర్ట్ రాసేశారు. ఏమని, ఈయనకి ఎంక్వైరీ పెండింగ్ ఉన్నది కాబట్టి ప్రమోషన్ ఇవ్వడానికి వీలు లేదని. నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి బతిమాలాను, అరే ఎంక్వైరీ తొందరగా కంప్లీట్ చేయండి అంటే, ఎలక్షన్ ఉన్నది కాబట్టి కంప్లీట్ చేయడం జరగదు, మరి అటువంటిప్పుడు నాకు పెండింగ్ నుంచి ప్రమోషన్ మనం రాయొచ్చు కదా, అలా రాయడానికి మనకు రూల్స్ ఒప్పుకోవు. ఏం చేయాలి, నాకు ఒకే ఒక దిక్కు, వెంటనే తిరుపతి, షిరిడి అనేక ప్రాంతాలకు వెళ్ళి మొక్కులు తీర్చుకుని వచ్చాను. ఎక్కడికి వెళ్ళినా ప్రతి సంవత్సరం మేము గుండు కొట్టించుకునేవాళ్ళం. ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళి గుండు పిల్లలిద్దరికీ కూడా అక్కడే గుళ్ళు కొట్టించాం. ఈ విధంగా తిరుపతి, షిరిడి, అన్నవరం, ఈ రకరకాలైనటువంటి వాటికి అన్నిటికీ వెళ్ళొచ్చేసాం, కానీ ఎటువంటి రిజల్ట్ నాకు కనిపించలే. ఇంకొక 15 దినాలు ఉంది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లే, చాలా వేదన వస్తుంది. ఎందుకంటే ఒకరెవరైనా నీకు ఏ ఉద్యోగం కావాలంటే కలెక్టర్ అవ్వాలని చాలా చిన్నపిల్లలు చెప్పినట్లుగా నేను తహసీల్దార్గా జాయిన్ అయ్యాను. డిప్యూటీ కలెక్టర్ అనే పదవి వస్తుంది ఇంకొక నెల 15 రోజుల్లో. అటువంటిది నేను కోల్పోతున్నాను, ఏం చేయాలో అర్థం కాలేదు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఈ పోటీ చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, చాలా ప్రయత్నాలు చేసేసాను. ఇటువంటి గుళ్ళు గోపురాలకు తిరిగాను, ఏమీ కనిపించలేదు. వెంటనే నేను హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళి సెక్రటరియట్కి వెళ్ళి మాకు ప్రమోషన్స్ ప్రపోజ్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. ఏమండి, ఇలాంటి పరిస్థితి చెప్పకుండా
ఆయన కొంత పైకి మిస్తే అవుతుందని కొంత డబ్బులు ఇచ్చాను. ఆయన చాలా సంతోషంగా తీసుకున్నాడు. కానీ లోపలికి వెళ్ళొచ్చి మళ్ళీ వచ్చి, అరే మీ దగ్గర ఛార్జెస్ పెండింగ్ ఉన్నా మీకు ప్రమోషన్ ఇవ్వడం జరగదు కదా అనేది మరలా నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేసాడు. ఈ స్థితిలో నేను నా ఆరోగ్యం కూడా క్షీణించింది, చాలా బాధపడిపోతున్నా. ఈ సమయంలో ఆదివారం వచ్చింది, 2002వ సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖు. ఆ తారీఖు ఉదయాన్నే ఆదివారం వచ్చింది. మరలా మైక్లో గొడవ పెడుతుంటే ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చాలా పెద్ద పెద్ద కేకలేసి వచ్చేసాను. అయిపోయింది. సాయంత్రం 5 గంటలు అవుతుంది. 5 గంటల సమయంలో అదే పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. ఎప్పుడూ నా దగ్గరికి రాలేదు, కానీ వచ్చి నాతో అవి ఇవి మాట్లాడుతూ, ఎందుకు వచ్చారంటే అద్దె కోసం వచ్చానని చెప్పారు. అద్దె ఇచ్చేసిన తర్వాత కూడా ఇంకా మీతోటి 1-2 నిమిషాలు మాట్లాడాలి అన్నారు. మాట్లాడండి అంటూ, బ్రదర్ మీ గురించి మా చర్చిలో ప్రార్థన చేస్తున్నామన్నారు. నా గురించి మీ చర్చిలో ఎందుకు ప్రార్థన చేస్తున్నారు మీరు? ఒక మనిషి, లేనటువంటి మనిషి గురించి చెడు మాట్లాడకూడదంటారు, ఏమి చేయకూడదు, మీరెందుకు చేస్తున్నారంటే, లేదండి మీకోసమే కాదు అనేక మంది కోసం కూడా మేము ప్రార్థన చేస్తుంటాం. మీరు చాలా మంచివారట, మా చర్చిలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా మీరు పట్టాలు ఇచ్చారట, ఒక గొడవ నడుస్తుందట, మీకు ప్రమోషన్ రాకూడదని గొడవ అవుతుందట, అందుచేత మేము ప్రార్థన చేస్తున్నాం, మీకు తప్పకుండా ప్రమోషన్ వస్తుంది అన్నారు. ప్రమోషన్ నేను చెప్పాను, ఇప్పుడు రాదండి, కనీసము ఇది వెళ్ళిపోవాలి, ఈ సంవత్సరం వెళ్ళిపోవాలి, ఒక సంవత్సరం ఎంక్వైరీ జరగాలని ఇంకొక సంవత్సరం పడుతుంది, కాబట్టి నాకు 2 సంవత్సరాల వరకు ప్రమోషను రాదు అన్నాను. ఆయన అంటాడు, అలాంటిది ఏమీ లేదండి, తప్పకుండా మీకు ప్రమోషన్ వస్తుంది, యేసయ్యకి అసాధ్యమైనది ఏది లేదు, మీరు వచ్చి ఒకసారి దేవుని సన్నిధికి రండి అన్నారు. అరే నేను ఇలాంటి వాటికి నేను రావాల్సిన అవసరం లేదు, నాకు బోళ్ళంతమంది దేవుళ్ళు ఉన్నారన్న. మరి ఏ దేవుడైనా మీకు సమాధానం దొరికిందా అన్నాడు. నాకు సమాధానం దొరకలేదన్నాను. అప్పుడు అన్నాడు, యేసయ్య దగ్గరకు రండి, మీకు తప్పకుండా మీ చిక్కులు పెడతాయి. నేను చెప్పాను 2 సంవత్సరాలు రావయ్యా అంటే, అక్కర్లేదండి యేసుక్రీస్తు సన్నిధిలో 1 నిమిషము చాలు అన్నాడు. ఈ మాట పట్టుకుని నేను ఒకసారి ఆలోచించాను. రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఏం చెప్తుందంటే, వినుట వలన విశ్వాసం కలుగును, అది ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిందై ఉండాలని. నేను తర్వాత తెలుసుకున్నటువంటి మాట నేను చెప్తున్నాను. కానీ ఆ మాట, ఆయన చెప్పినటువంటి మాట విని ఒక్కసారి నాలో ఆశ పుట్టింది. అరే ఇన్ని ప్రయత్నాలు చేశాం, ఇంతమంది దగ్గరికి వెళ్ళాం, ఈయన దేవుడు కాదంటున్నాడు, కానీ ఈయనకు అసాధ్యం లేదంటున్నాడు, ఒకసారి వెళదాం అని నేను అనుకున్నాను. వెళ్ళి రండి మీరు, అయితే ఏం చేయాలి అన్నాను. మీరు చర్చికి రండి అన్నారు. అబ్బాయి ఇప్పుడు పగలుగా ఉన్నది, నేను రాను, చీకటి పడిన తర్వాత వస్తానన్నాను. చీకటి పడింది. నా భార్యను, నా చిన్న బాబు నాడు, ఆ బాబుని తీసుకుని ఆ మందిరానికి వెళ్తుంటే ఇవిడ అన్నది, ఏమయ్యా పొద్దుటే కదా నువ్వు పాస్టర్ గారిని తిట్టొచ్చావు, నువ్వు ఇప్పుడు చర్చికి అంటున్నావు పెట్టాను. అమ్మ వెళ్ళాలి అన్నాను. ఎందుకంటే నాకు ప్రమోషన్ రాదు అన్న సంగతి మీకు తెలియదు, తెలిస్తే బాధపడుతుందని నేను చెప్పలేదు. కానీ వెళ్ళి చర్చికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. కూర్చుని ఆయన ప్రార్థన చేస్తుంటే నేను యేసుతోటి 2 మాటలు చెప్పాను. నువ్వు నిజంగా దేవుడు అయితే నాకు ప్రమోషన్ రావాలి, ప్రమోషన్ వస్తే నువ్వు దేవుడు అని ఒప్పుకుంటాను, లేకపోతే లేదు. ఈ మాట అనుకున్నాను. కాకపోతే అక్కడికి వెళ్ళి ఎందుకో మరి తెలియలేదు, కానీ కళ్ళంట నీళ్లు కారాయి, ఏడ్చేసి వచ్చేసాను. ఇలా వచ్చేసాను. ఇంకా రోజులు దగ్గర పడుతున్నాయి. ఈ ప్రమోషన్స్ కోసం ఒక కమిటీ ఉంటుంది, డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ అని, అది రానే వచ్చింది. ఆ రోజున హైదరాబాద్లో డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ 5 ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు. అవన్నీ ఒక లిస్టు తయారు చేసి దాంట్లో టిక్ పెడతారు. నేను అక్కడికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన చెప్పారు, బాబు మీకు ఇప్పుడు ఇంకా ప్రమోషన్ రాదు అని. మేము సీఎం గారికి పంపించేసాం, రేపు ఉదయాన్నే అక్కడి నుంచి లిస్ట్ వస్తుంది. అయిపోయింది, రాజు గడిచిపోయింది. ఉదయాన్నే నా 2-3 స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులు కూడా మా కేడర్లో ఉన్నటువంటి వారే. వాళ్ళు ఉదయాన్నే ఫోన్ చేసి చెప్తున్నారు, సుభాష్ చంద్రబోస్ మాకు ప్రమోషన్ వచ్చింది, నీకు రాలేదు, సారీ. నాకు ప్రమోషన్ రాలేదు, వారికి మాత్రమే ప్రమోషన్ వచ్చింది. ఇది అయిపోయింది మామూలుగా ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీస్కి వెళ్ళిపోయి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ నడుస్తుంది. అక్కడ జన్మభూమి కార్యక్రమానికి నేను, ఈ మధ్యకాలంలో ఒక ఎంపీ గారు, ఎర్రంనాయుడు గారు, తెలుగుదేశం ఎంపీ గారు, ఆయన చనిపోయారు ఈ మధ్యకాలంలో, ఆయన నేను కలిపి జన్మభూమి సభలో ఉన్నాం. 11 గంటలు అవుతుంది.
ఇటువంటి సమయంలో ఒక చిన్న బాబు వచ్చి తహసీల్దార్ గారికి ఫోన్ వచ్చింది అన్నాడు. నేను అన్నాను ఇప్పుడు మీటింగ్లో ఉన్నాం రావడానికి అవదని పంపించేస్తాం. మరలా బాబు వచ్చి లేదండి అర్జెంట్ అట మాట్లాడాలి. ఈ మాటను పక్కన ఉన్నటువంటి ఎర్రనాయుడు గారు విన్నారు. ఏదో మన జన్మభూమికి సంబంధించి ఫోన్ వచ్చి ఉంటుంది నువ్వు వెళ్ళు అన్నారు. నేను వెంటనే పక్కనే వెళ్ళి మాట్లాడితే అక్కడ కలెక్టర్ గారు పిఎస్ ఉన్నారు. అక్కడ ఆయన ఫోన్ ఎత్తి మాట్లాడితే చెప్పండి అన్నాను. అయ్యా సుభాష్ చంద్రబోస్ గారు మీకు కంగ్రాచులేషన్స్ అండి అన్నారు. నేను అన్నాను అయ్యా నేను అసలే బాధలో ఉన్నాను, మీరు ఈ మాటలు ఎందుకు చెప్తున్నారంటే కాదండి మీరు డిప్యూటీ కలెక్టర్గా ప్రమోషన్ వచ్చిందని మీకు చెప్పడానికి ఫోన్ చేస్తానండి అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అన్నాను ఆశ్చర్యపోయాను. అరే నాకు ఎలాగొస్తుందంటే నిజమేనండి మాకు తెలియదు, ఉదయాన్నే మీ ఫ్రెండ్స్ ఇద్దరు ఫోన్ చేశారు వాళ్ళకు వచ్చిందట, కానీ ఇప్పుడు నా చేతిలో ఫ్యాక్స్ ఉంది, మీది ఇండివిజువల్గా మీది ఒకటే వచ్చింది, ఫ్యాక్స్ వచ్చింది నా చేతుల్లో ఉంది అని చెప్తే నేను నమ్మలేకపోయాను. కానీ నేను అడిగాను అయితే నేను ఏం చేయాలి అని. ఇది కలెక్టర్ గారి దగ్గర పెట్టడానికి కూడా మాకు భయం వేస్తుంది, ఎందుకంటే కలెక్టర్ గారు ఇక్కడి నుంచి మీకు ప్రమోషన్ రాకూడదని రాశారు, ఒకవేళ ఇది కనుక వెళితే కలెక్టర్ గారు మళ్ళీ గవర్నమెంట్తో మాట్లాడి అది క్యాన్సిల్ చేయొచ్చేమో, ఒకవేళ మీరు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో అని చెప్తే ఆ వెంటనే ఫోన్ పెట్టేసి గోడ వైపు తిరిగి నేను ఒకే ఒక్క మాట అన్నాను, యేసు నువ్వు నిజంగా దేవుడువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఒకటే అన్నాను, నాకు ఈ ప్రమోషన్ కనుక నిలబడితే నేను చనిపోయే వరకు నువ్వే దేవుడు అని అంటాను, మరి ఎవరిని దేవుడు అని అన్ను అనుకుని నేను వచ్చేసాను. వచ్చేసి ఎంపీ గారితో చెప్పాను, అయ్యా నాకు ప్రమోషన్ వచ్చింది అన్నాను. అయితే మీరు వెళ్ళండి మిగతా కార్యక్రమం మేము నడిపిస్తామన్నారు. వెంటనే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి నా భార్యతో చెప్పాను, అరే ప్రమోషన్ వచ్చిందా, మరి మీ ఫ్రెండ్స్ కూడా వచ్చిందని అడిగింది. అమ్మ ముగ్గురికి వచ్చా అని చెప్పాను. ఆమెతో చెప్పాను, అమ్మ చిన్న బ్యాగ్లో చిన్న కిట్ బ్యాగ్లో ఓ 2 జతలు బట్టలు పెట్టి నాకు, నేను వెళ్ళాలి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పాను. వెంటనే మధ్యాహ్నం 1 గంట అవుతుంది. ఒక మోటార్ సైకిల్ వేసుకుని కలెక్టర్ ఆఫీస్ అక్కడకు నేనున్న ప్రాంతానికి 100 కిలోమీటర్ల దూరం శ్రీకాకుళం. వెంటనే వెళ్ళేటప్పటికి సాయంత్రం 5 గంటలైంది. కలెక్టర్ గారి రూమ్లోకి వెళ్ళాలి, భయపడుతున్నా. ఎందుకంటే ఇంతకుముందు 1-2 సార్లు వెళ్ళినప్పుడు నా వైపు చిరాగ్గా చూసి చిరాగ్గా మాట్లాడాడు. చెప్తున్నాను కదా ఎన్నిసార్లు ఎంక్వైరీ అవ్వాలి కదా, నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావని. ఆయన పేరు జవహర్ రెడ్డి గారు, ఇప్పుడు సీఎం ఆఫీస్లో స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు. ఆయనతోటి వెళ్ళి ఈ ఆర్డర్ పట్టుకుని ఆయన రూమ్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ నాలో గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఆయన రూమ్లోకి వెళ్ళగానే మళ్ళా కళ్ళు చిట్లని చూశాడు. ఎందుకు వచ్చావని అడిగాడు. వెళ్ళి ఆయన ముందుకెళ్ళి మాట పెగలడం లేదు, ప్రమోషన్ వచ్చింది అన్న. ఆయన సరి వినపడలేదు. ఏమిటి అని అడిగాడు. అనగానే అయ్యా నాకు ప్రమోషన్ వచ్చిందండి అన్న. వెంటనే కుర్చీలోంచి లేచాడు. ఏమిటి అని అడిగాడు గట్టిగా. వెంటనే కళ్ళు మూసుకొని ఒక్క సెకండ్ యేసు కోసం ప్రార్థన చేశాను. నువ్వు ప్రమోషన్ ఇచ్చావు, మరి కలెక్టర్ గారిలో కోపం చూడకుండా ఉండాలి, నువ్వు అది కూడా చెయ్యని కనులు తెరిచాను. అడగగానే ఏమిటంటే చెప్పాను, ఈ ఆర్డర్ చూపించాను. చూసి ఒక్కసారి మరి ఏమనుకున్నాడో కంగ్రాచులేషన్స్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవసారి దేవుని మహిమను చూశాను. ఆయన అడుగుతున్నాడు వాట్ నెక్స్ట్ అన్నాడు. మీరు రిలీవ్ చేస్తే నేను వెళ్ళిపోతానన్నాను. వెంటనే డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ని పిలిపించాడు. ఈయన రిలీవ్ ఆర్డర్ ఇచ్చేయండి అన్నాడు. ఇంకా నాకు వచ్చినటువంటి నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళకి అవ్వలేదు కానీ నన్ను రిలీవ్ చేశారు. రాత్రి 9 గంటలకు రిలీవింగ్ ఆర్డర్ నా చేతులు పెట్టాను. ఇది అయిన తర్వాత మరలా ఆర్డర్ తప్పుగా వచ్చిందో ఏమో తెలియదు, ఒకవేళ మళ్ళీ ఆర్డర్ రివైజ్ అవుతుందో ఏమో తెలియదు. నేను విశాఖపట్నం జాయిన్ అవ్వాలి, రాత్రి 9 అవుతుంది. ఏం చేయాలి? అక్కడ నుంచి 100 కిలోమీటర్లు విశాఖపట్నం. మరలా వేసుకొకసారి మళ్ళీ దండం పెట్టుకున్నాను. దండం పెట్టుకుని మోటార్ సైకిల్ వేసి బయలుదేరే ముందు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ నుంచి విశాఖపట్నం ఫోన్ చేయించాను. ఇలా జాయిన్ అవ్వడానికి వస్తున్నారు, రిలీవింగ్ ఆర్డర్ ఏర్పాటు చేయండి, రిలీవర్ని ఎవరైతే ఆ పోస్ట్లో ఉన్నారో వారిని ఏర్పాటు చేయండి. వెళ్ళాను. రాత్రి 12 గంటలకు వెళ్ళాను. కలెక్టర్ గారిని కలవకుండా జాయిన్ అవ్వకూడదు కాబట్టి సునీల్ శర్మ గారని అగ్రికల్చరల్ సెక్రటరీ చేస్తున్నారు ఆయన దగ్గరికి వెళితే అందరూ పడుకున్నారు. ఒక వాచ్మెన్ ఉంటే లేపాను. లేపితే కలెక్టర్ గారితో మాట్లాడు, అయ్యా రాత్రి 12 గంటలు అవుతుంది. కలెక్టర్ గారు ఏంటంటే ఆయన సునీల్ శర్మ గారు బ్రాహ్మణ్, ఆయన సార్కి చెప్పాలి, సార్తో మాట్లాడాలి అర్జెంట్ అంటే పాపం ఇచ్చాడు. ఆయన ఇస్తే నేను చెప్పాను, అయ్యా నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను, నేను జాయిన్ అవ్వాలి అన్నాడు. యు జాయిన్ టుమారో అన్నాడు.
లేదండి ముహూర్తం ఉందట అంటే రాత్రి 12 గంటలు దాటితే ముహూర్తం లేదట, నేను జాయిన్ అవ్వను. ఓకే యు జాయిన్ అండ్ మీట్ విత్ టుమారో అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కరెక్ట్గా రాత్రి 12 గంటలకు జాయిన్ అయ్యి హైదరాబాద్కి నేను జాయిన్ అయినట్టుగా ఫ్యాక్స్ పంపించేసాను. ఫ్యాక్స్ పంపించేసి వచ్చేసాం, విశాఖపట్నం వచ్చేసా. విశాఖపట్నం వచ్చేసి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నా కానీ అప్పుడు శ్రీకాకుళం నుంచి ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. అరే నీకు ప్రమోషన్ ఎలా వచ్చింది సార్, మీకు ప్రమోషన్ ఎలా వచ్చింది, ఇన్ని పెండింగ్ ఉన్నాయి కదా అని అడగడం మొదలుపెట్టారు. కానీ నాకు ఏమీ పాల్పోవడంలో ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో తెలియదు. కానీ వారం దినాలు అయిన తర్వాత ఒక 2 దినాలు సెలవు పెట్టలేదు. ఒకసారి అఫీషియల్ క్యాంప్ ఏదో హైదరాబాద్ వచ్చింది. వచ్చి సెక్రటేరియట్కి వచ్చాను. సెక్రటేరియట్కి వచ్చి అప్పుడు ఎవరైతే ప్రమోషన్ ఇవ్వడానికి కుదరదన్నాడో మా సీనియర్ ఆఫీసరు ఆయన దగ్గరికి వెళ్ళి కనిపించి నేను సుభాష్ చంద్రబోస్ని అనగానే ఆయన గాబరాగా లేచి బ్రదర్ మీతో మాట్లాడాలి అన్నారు. అయ్యా మీతో మాట్లాడడానికే వచ్చాను అన్నారు. లేదు ఇక్కడ కాదు కదండి, క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడదాం రండి అని క్యాంటీన్ తీసుకుని వెళ్ళాడు. నేను అడుగుతున్నా మీరు కాదండి ముందు నన్ను అడగనివ్వండి అన్నాడు. సరే అడగండి సార్ అంటే మీకు ప్రమోషన్ ఎలాగొచ్చిందో చెప్పండి అని అడుగుతున్నాడు నన్ను. నేను అన్నాను అయ్యా మిమ్మల్ని అడగడానికే వచ్చానండి అన్న. ఎందుకంటే మీరు ప్రమోషన్ రాదని చెప్పారు కదా. అవునయ్యా ఇలా రాదు కదా, మరి నీకు ఎలా వచ్చిందో చెప్పు అన్నాడు. మరి మీరే చెప్పాలంటే నాకు తెలియదు. మేమైతే మీ లిస్ట్లో ఛార్జెస్ పెండింగ్ అని రాసి పెట్టాం. సీఎం గారి దగ్గరికి వెళ్ళింది, అడ్డంగా కొట్టివేశాడు, ఆల్ ప్రమోటెడ్ అని రాసేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇది చూసినప్పుడు మాకు అర్థం కాలేదు, ఎందుకు ఇలా జరిగిందో మాకు అర్థం కాలేదు. మేము అనుకున్నాము సీఎం గారికి మీరు ఏమైనా పర్సనల్గా తెలుసేమో అనుకున్నామన్నారు. నేను నాకు సీఎం గారు తెలియదండి అన్నా. అంటే సీఎం గారు తెలిస్తే ఏమైనా జరుగుతాయంటే మరి ఇంతవరకు జరగలేదు. కానీ సీఎం గారు కొన్ని ఎక్స్ట్రాడినరీ పవర్స్ ద్వారా ఆయన ఏమన్నా పెండింగ్ ఉంచమని రాస్తే అవుతుంది అన్నారు. నేను నిజంగా సీఎం గారు నాకు తెలియదంటే అయితే ఇంకెవరైనా పెద్దోళ్ళు తెలుసునా అని అడిగారు. అంటే పెద్దోళ్ళు ఎవరంటే ఏమైనా పిఎం ఆఫీస్ నుంచి కానీ ఇంకెక్కడి నుంచి అన్నా నువ్వు కాల్ చేయించావా అంటే నేను అన్నాను ఇక్కడ కాదు కానీ నాకు ఇంకా పెద్ద ఆయన తెలుసు అండి అన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు తెలిసినటువంటి పెద్ద ఆయన ఒక యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజు నుంచి 2002వ సంవత్సరం నుంచి నేను తెలుసుకున్నాను. కానీ విశాఖపట్నం వచ్చాను. వచ్చినప్పుడు ఒక బైబిల్ నా చేతికి ఇచ్చారు ఆయన. వచ్చి బైబిల్ చదవాలని చాలా ప్రయత్నం చేశాను కానీ నాకు బైబిల్ చదవడం తెలియలేదు. అందుచేత బైబిల్ని అలా మూలపడేశాను. 2006వ సంవత్సరం వరకు మరలా నేను బైబిల్ ముట్టుకోలేదు. యేసుక్రీస్తు గురించి నేను తెలుసుకోలే. ఈ సంవత్సరంలో ఆ సమయానికి నాకు విశాఖపట్నం ఆర్డీఓగా నాకు మరలా ఒక ఛాన్స్ వచ్చింది. విశాఖపట్నం ఆర్డీఓ చేస్తూ ఉండగా ఒక పాస్టర్ గారు, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక పాస్టర్ గారు వచ్చి ఆయన నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు, అయ్యా క్రిస్మస్ చేసుకుంటున్నాం, ప్రతి సంవత్సరం ఆర్డీఓస్ వచ్చి మాకు చీఫ్ గెస్ట్గా ఉంటారు, మీరు కూడా రావాలి అన్నారు. నేను చాలా సంతోషించాను. అరే ఈ విధంగా అయినా సరే యేసుక్రీస్తు గురించి తెలుసుకోవచ్చు అనుకున్నాను. నేను వస్తానని చెప్పాను. మీరు క్రిస్మస్ అయితే ఏం చేస్తారు అని అడిగాను. అనేక మంది బీదలు వస్తారండి, వారి చీరలు పంచి పెడతాం, భోజనాలు చేసుకుంటాం, ఇంకా ప్రార్థనలు అవి చేసుకుంటామన్నారు. అయితే నేను కూడా వస్తానని చెప్పాను. దేవుడు ప్రేరేపణ బట్టి నేను ఆ మొట్టమొదటిసారిగా ఆ సన్నిధిలోనికి వెళుతూ ఒక 20 చీరలు పట్టుకుని నేను నా భార్య వెళ్ళి వాళ్ళతో చాలా సంతోషంగా గడిపాం. చాలా సరదాగా ఉన్నది. అక్కడ ఆయన ఇలా మాట్లాడుతూ వెంటనే నాకు మైక్ ఇచ్చి మన ఆర్డీఓ గారు క్రీస్తు గురించి కొన్ని మాటలు చెప్తారని మైక్ నా చేతులు పెట్టేశారు. నాకేమీ తెలియదు. ఎప్పుడెప్పుడో చిన్న మాటలు అయితే విన్నాను కానీ తెలియదు. కానీ క్రీస్తుని గురించి ఒక గొప్ప మాట చెప్పాలి. ఏం చెప్పాలి? నేను అప్పుడు ఒక మాట చెప్పాను. క్రీస్తు వారట ఒక మీటింగ్ పెట్టారట, బోల్డ్ మంది జనం వచ్చారట. ఒక 2-3 దినాల మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ శిష్యుని పిలిచి అన్నారట, వీళ్ళకి ఎవరికి భోజనం లేదు, ఎవరైనా భోజనం ఉంటే తిండంటే పిల్లలేవో రొట్టెలు చేపలు తెస్తే ఆయన ప్రార్థన చేసి అందరికి పంచిపెట్టారట. ఆ 3000 మందికి సరిపోయిందట అని చెప్పాను. ఆ పాస్ గారు చాలా సంతోషపడిపోయారు. తర్వాత నన్ను అడుగుతున్నారు, ప్రభు అని యేసుక్రీస్తు గురించి మీకు తెలుసునా, తెలుసుకోవాలందా అంటే నేను చెప్పాను, నిజమేనండి, క్రీస్తు విధంగా నాకు ఒక గొప్ప కార్యం చేశాడు, ఆయన గురించి తెలుసుకోవాలనుంది అనుకున్నప్పుడు ఆయన అన్నారు, మీకు క్రీస్తు గురించి తెలియచేస్తానంటే నేను చెప్పాను, నేను ఆర్డీఓగా ఉద్యోగం చేస్తున్నాను, ఉదయం 6 గంటలకు ఫీల్డ్కి వెళ్తాను, మరలా రాత్రి 10 గంటలకు వస్తాను అంటే మీ 10 తర్వాతే వచ్చి నేను చెప్తానని చెప్పి నిజంగా ఆ దైవజనుని ప్రేరేపణ చేసి రాత్రి 11 గంటలకు వచ్చి
1 గంట 2 గంటల వరకు ప్రతి దినము కూడా నన్ను బోధిస్తుండేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా వాక్యంలోనికి మెల్లిమెల్లిగా వెళ్ళడం జరుగుతుంది. అలా చదువుతూ ఉన్నప్పుడు దేవుని ప్రేమను చూస్తే నాకు కన్నీళ్ళు ఆగే కాదు. అరే, మేము ఇన్ని చదువుతున్నాం, ఇన్ని వ్రతాలు చేస్తాం, ఇన్ని పరిస్థితుల్లో ఉన్నాం, మాకేమీ తెలియలేదు. మరి ఈయనేంటి దేవుడు అంటున్నారు, దేవుడు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టేసి ఈ లోకానికి వచ్చి ఏమీ లేనటువంటి వాడిగా పశువుల శాలలో పుట్టడం ఏంటి, మన కోసం కొరడా దెబ్బలు తినడం ఏంటి, మన కోసం రక్తం కార్చడం ఏంటి, ఉమ్మి వేస్తుంటే తుడిచేసుకోవడం ఏంటి, ఈ చెంప మీద కొడితే రెండో చెంప, ఇదేంటిది, ఈ మాటలు ఎక్కడో విన్నాను నేను అని తెలుస్తుంటే గాంధీ గారి సూత్రాలు నాకు కనిపించాయి. అహింస చేయొద్దు, ఈ చెంపను కొడితే ఆ చెంపను చూపించు. నేను అనుకున్నా, ఓహో, గాంధీ గారు చాలా బాగా నేర్చుకున్నారు. ఎక్కడ నేర్చుకున్నారని గాంధీ గారు ఆటోబయోగ్రఫీ తెప్పించాను. చూస్తే ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు బైబిల్ చదివారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా బైబిల్ నేను చదువుతూ ఉంటే ఎంతో ప్రేరణ కలిగేది. ఇలా నడుస్తుంది. మరలా నాకు ఒక ప్రమోషన్ వచ్చి విశాఖపట్నంలోనే ఆ ప్రమోషన్ ప్లేస్ కూడా నాకు ఇచ్చారు. అదేమిటంటే నాకు స్పెషల్ ఆఫీసర్గా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అంటారు. దానికి అక్కడ విశాఖపట్నంలో మనకందరికీ తెలుసును, ఒక కొత్తగా ఒక పోర్టు నిర్మాణం జరిగింది. విశాఖపట్నంలో ఉన్నటువంటి పోర్టు కాకుండా ఒక ప్రైవేట్ పోర్టు నిర్మాణం జరిగింది. అది గంగవరం పోర్టు. విశాఖపట్నం పోర్టుకు వచ్చేటువంటి ఓడల కంటే 2 ఓడలు అక్కడికి వచ్చి జరుపుకోవడానికి ఒక పెద్ద నిర్మాణం జరిగింది. అది జరగక ముందు నన్ను స్పెషల్ ఆఫీసర్గా వేశారు. నేను చేయవలసినటువంటి పని ఏంటంటే అక్కడ సముద్ర పొడ్డుని వారు క్లియర్ చేసి వాళ్ళకి అప్పచెప్పాలి. ఆ సముద్ర పొడ్డుని ఏమిటంటే కనీసం ఒక 4000 ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చేపలు పట్టే జాలార్లు. ఆ ఇళ్ళన్నీ తీసివేసి వేరే చోట వాళ్ళ కాలనీస్ కట్టించాలి. వాటన్నిటికీ డబ్బులు చెల్లించాలి, ఇళ్లకు భూమికి కూడా డబ్బులు చెల్లించాలి. అలాగే సముద్రంలో ఒక 3000 పడవలు, వీళ్ళ తాలూకు పడవలే ఉంటాయి. ఆ పడవలన్నిటి కూడా వేరే చోటకు తరలించాలి. ఇది చాలా పెద్ద కష్టతరమైనటువంటి పని. కానీ నాకు ఒక అసిస్టెంట్ డిప్యూటీ కలెక్టర్ని ఒక ఆయన ఇచ్చారు. ఆయన పేరు మోహన్ రెడ్డి. ప్రస్తుతం ఆయన రిటైర్, నాకంటే 10 ఏళ్ళు పెద్ద, రిటైర్ అయిపోయారు ఆయన. ఆయన ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సిపి విజయలక్ష్మి గారి దగ్గర పిఎస్గా పనిచేస్తున్నాడు రిటైర్ అయిపోయిన తర్వాత. ఆయన నాకు అసిస్టెంట్గా, అంటే నేను ఒక పెద్ద గ్రామానికి, ఆయన ఒక చిన్న గ్రామాన్ని చేయాలి. మా ఇద్దరి దగ్గర 200 కోట్లు మా దగ్గర పెట్టారు. వాటికి వీటన్నిటికీ పంపిణీ చేయడము, భూములు కొనడము, ఇవన్నీ చేయడము, వారి కాలనీస్ కట్టించడము, ఎలక్ట్రిసిటీ వేయించడము, ఇంకా స్టేడియం కట్టించడం, ఇటువంటి అన్ని పనుల కోసం మాకు వేశారు. అందుచేత మా గ్రామంలో 2 గ్రామాలు ఉన్నాయి. అక్కడ ఆ 2 గ్రామాల్లో నాది పెద్ద గ్రామం. ఆ గ్రామానికి మీకు ఇంతకుముందే చెప్పున్నాను, నేను చాలా కష్టపడి పనిచేసేవాడిని, చాలా గట్టిగా పనిచేసేవాడిని. నాకున్నటువంటి గ్రామంలో ఉన్నట్టు 2500 ఇళ్లకు కూడా నేను పేమెంట్ ఇచ్చేసాను. వాళ్ళ కాలనీ కట్టించడం మొదలుపెట్టాను. వాళ్ళని ఒప్పించి ఆ పడవలన్నింటినీ కూడా వేరే చోటకు తరలించేశాను. ఇక నా కొలీగ్ అయినటువంటి, నా జూనియర్ కొలీగ్ అయినటువంటి మోహన్ రెడ్డి గారు ఈ డబ్బులు పంచిపెట్టారు, కానీ వారిని తరలించడంలో సక్సెస్ కాలేకపోయాడు. ఈయన రాజశేఖర రెడ్డి గారికి బంధువు మోహన్ రెడ్డి. ఆయన అక్కడికి వెళ్ళి మీరు కదలకపోతే సీఎం గారితో చెప్పించి మిమ్మల్ని కొట్టిస్తాను చేస్తాను అనుకుని ఈ విధంగా మొదలు పెట్టడం వల్ల వారెవరు కూడా అక్కడి నుంచి తొలగిపోలేదు. అలాగే సంవత్సరాలు గడిచిపోయింది. సీఎం గారి దగ్గర నుంచి ఒత్తిడి రావడం మొదలుపెట్టింది. ఏ విధంగా అయినా సరే తొందరలో ఈ గ్రామాన్ని ఖాళీ చేయించాలి అని. గ్రామాన్ని ఖాళీ చేయించగలిగాం, కానీ పడవలను ఖాళీ చేయించలేకపోయాం. కలెక్టర్ గారు ఒక రోజున అన్నారు, ప్రవీణ్ ప్రకాష్ గారు ఏపీడిపిసిఎల్లో జాయింట్ సెక్రటరీగా చేస్తున్నారు ఆయన. అప్పుడు మా కలెక్టర్ గారు ఆయన అన్నారు, మీరు ఖచ్చితంగా రేపటి దినాన్ని మీరు వెళ్ళి వాళ్ళని ఏ విధంగా అయినా సరే మీరు ఖాళీ చేయించాలని పెట్టుకున్నారు. ఈ స్థితిలో అందరూ మీటింగ్ పెట్టుకుని మాకు ఒక 200 మంది అధికారులు ఇచ్చారు. మీ కష్టతరం అయితే పోలీసులు కూడా తీసుకెళ్ళండి, సాయుధ పోలీసులు అంటే గన్స్ ఉన్నటువంటి పోలీసులు 500 మందిని ఇచ్చారు. మాకు ఒక లీడర్గా జాయింట్ కలెక్టర్ని ఇచ్చారు. ఆ జాయింట్ కలెక్టర్ తోటి ఆ రోజున ఉదయాన్నే మరుసటి రోజు ఉదయాన్నే 6వ గంటకు వెళ్ళి అక్కడ కూర్చున్నా. ఆ విలేజ్లోకి వెళ్ళాం. విలేజ్లోకి రానివ్వకుండా వాళ్ళంతా అడ్డు పెట్టారు, కానీ పోలీసుల సహాయంతో వెళ్ళాం. జాయింట్ కలెక్టర్ గారు ఒక దగ్గర ఒక డేరా వేసుకుని ఈ మైక్రోఫోన్ పట్టుకుని మాకు అందరికీ డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాం.
సామరస్యపూర్వకంగా మీకు డబ్బులు ఇచ్చేస్తాం వదిలేండి అంటే వాళ్ళు చెప్తున్నారు, మాకెన్ని ఉద్యోగాలు ఇస్తారో చెప్పండి, మాకు ఏమేమి ఉద్యోగాలు ఇస్తారో చెప్పండి, ఇవన్నీ అడుగుతున్నారు ఈ పోర్ట్లో. నాన్న ఇంకా పోర్టు నిర్మాణం కాలేదు, ఇక మీకు ఉద్యోగాలు ఇవ్వడం అయిన తర్వాత వస్తుందని చెప్తే వాళ్ళు వినటం లేదు. మరి ఈ స్థితిలో 9 గంటల సమయం అవుతుంది, 6 గంటల నుంచి. జాయింట్ కలెక్టర్ అక్కడి నుంచి ఫోన్లో మాట్లాడతారు, ఇదిగో సుభాష్ చంద్రబోస్ ఒక పడవ తయారైంది కదా, ఆ పడవ వేసుకుని నువ్వు ఒకటి కనుక వెళ్ళినట్లయితే అక్కడ కార్యక్రమాలు చూసినట్లయితే మిగతా పడవలు వేసుకుని మోహన్ రెడ్డి నాళ్ళని పంపిస్తామన్నారు. ఒక పడవ కూడా తయారు కాలేదు, ఆయనేమో ఒక పడవ అయింది వెళ్ళమని చెప్తున్నాడు. ఎలాగని నేను ఆలోచిస్తున్నా. ఈ లోపల 3 అసామీలు నడుచుకుంటూ నా దగ్గరకు వస్తున్నారు. ఏం బాబు అంటే, అయ్యా మేము వెళతాం, మా పడవలను తీసుకుని మేము వెళతాము అంటే అన్నాను. అరే ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు చెప్తున్నారు, ఏమో జాయింట్ కలెక్టర్ సంగతి మాకు తెలియదు కానీ మా పడవ సిద్ధంగా ఉన్నా మేము వెళతాం, ఇదిగో మాలో ఉన్నటువంటి వర్కర్స్ ఎనమండుకు మేమందరం కలిపి వస్తామని పడవ దగ్గరకు వచ్చారు. నేను పడవ ఎక్కాను. పడవెక్కి మోహన్ రెడ్డిని పిలిచి అడుగుతున్నాను, అయ్యా జేసీ గారు నన్ను వెళ్ళమంటున్నారు, నేను వెళుతున్నాను పడవలన్నా. అరే ఇలాంటప్పుడు మీరు వెళితే ఎలా అవుతుంది, మిగతా అన్నీ కూడా ఉన్నాయా కదా అన్నారు. లేదు లేదు నేను వెళ్ళాలని చెప్పి పడవెక్కాను. పడవెక్కి మోటార్ స్టార్ట్ చేసేటప్పటికి ఈ గ్రామస్తులందరూ వచ్చి అడ్డుతున్నారు. కానీ పోలీసుల సహాయంతో లోపలికి వెళ్ళిపోయి అక్కడ నుంచి వేరే చోటకి సముద్రంలోనికి వెళ్ళి అక్కడ యారాడకొండ అని ఉన్నది, యారాడకొండ దగ్గరికి వెళ్ళిపోయాం. అక్కడ వెళ్ళిపోయి మిగతా వెనకన పడవలు వస్తాయి కాబట్టి వారందరి కోసము సుమారు ఒక 2000 మందికి భోజనాలు సిద్ధపరుస్తున్నా. ఇక భోజనాలు హడావిడిలో పడిపోయాం. సమయము 3 గంటలైంది, ఒక పడవ కూడా రాలేదు. ఫోన్ కోసం ట్రై చేస్తే ఫోన్ అక్కడ యారాడకొండని, మనది డాల్ఫిన్ నోస్ అంటారు ఆ కొండల్ని, ఆ కొండలు అడ్డున్నాయి కాబట్టి అక్కడ సిగ్నల్ కూడా రాదు. సరే ఇలాగ ఆలోచిస్తున్నా. సమయం 5 గంటలు అయిపోయింది, 6 గంటలు అయిపోయింది, ఇక చీకటి పడడానికి రెడీగా ఉంది. నాకు ఒక పడవ కూడా రాలేదు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. అందుచేత నాకున్నటువంటి జీప్ వేసుకుని ఆ యారాడకొండ ఎక్కా జీప్తో పాటు. ఆ కొండ పైకి వెళ్ళేటప్పటికి ఫోన్లో సిగ్నల్ వస్తూ ఉంది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మోహన్ రెడ్డి మిగతా అధికారులకి ఫోన్ చేయడానికి ప్రయత్నం చేశాను, కానీ ఏ ఒక్కరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లే. నేను ఆలోచిస్తున్నాను ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని ఆలోచిస్తున్నప్పుడు అవతల నుంచి నాకు ఒక ఫోన్ వస్తుంది, కలెక్టర్ గారి ఫోన్. నేను ఫోన్ ఎత్తేటప్పటికి సుభాష్ చంద్రబోస్ వేర్ ఆర్ యూ అని అడిగాడు. నేను ఇక్కడ యారాడ్లో ఉన్నా. ఓ వీఆర్ వరింగ్ అబౌట్ యూ కమ్ ఇమీడియట్లీ అని ఫోన్ పెట్టేశాడు. మేము నీ గురించి గాబరా పడతాను, తొందరగా వచ్చేసి అని. వెంటనే నేను బయలుదేరుతూ ఈ ఫోన్ చేశాను. మిగతా వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఎవరో లిఫ్ట్ చేయలేదు. కానీ నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయాను. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోతే కలెక్టరేట్ అంతా కూడా కొంచెము గాబరాగా ఉంది. ఎందుకు గాబరాగా ఉందో తెలియదు, కానీ గాబరాగా ఉంది. నేను ఎకాయికను వచ్చి కలెక్టర్ గారి రూమ్లోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోగానే కలెక్టర్ అన్నాడు, ఏమైంది అన్నాడు. ఏమీ కాలేదండి, పడవల కోసం చూస్తున్నా, ఏ పడవ రాలేదు. లేదు నువ్వు ఎలా ఉన్నావు, ఆర్ యూ హ్యాపీ, ఆర్ యూ సేఫ్ అన్నాడు. నేను బాగానే ఉన్నానండి అన్న. ఈ లోపల జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు. ఏమయ్యా ఏమైపోయావు నువ్వు అన్నాడు. అరే మీరు వెళ్ళమన్నారు కదండి, నేను పడవ తీసుకుని వెళ్ళాను కదా, మీకు చెప్పా, మీరే కదా వెళ్ళమని. నేను పడవ తీసుకెళ్ళమనడం ఏంటి, నువ్వు ఎక్కడ కనిపించట్లేదు, ఏమైపోయావు మాకు తెలీదు, మేమంతా గాబరా పడుతున్నావు, యూఆర్ మిస్సింగ్ అనుకుంటున్నావు అంటే కలెక్టర్ సర్లే జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది వదిలేసాయి అంటూ, సరే మిగతా కార్యక్రమాలు చూడండి, వెళ్ళి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్ ఇయ్యి అన్నాడు కలెక్టర్ గారు. హాస్పిటల్కి వెళ్ళాలా, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏం రిపోర్ట్ ఇవ్వాలి? నేను వచ్చేసాను. వచ్చేటప్పటికి మా డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ నన్ను తీసుకుని తమ్ముడు రా అని తీసుకుని వెళ్ళాడు. ఏంటి హాస్పిటల్కి వెళ్ళమంటున్నారంటే, మరి నీకేం తెలీదా అన్నాడు. ఏంటి తెలియడం అన్న. సరే రా మన మీడియా రూమ్కి వెళ్దాం రా అన్నాడు. మీడియా రూమ్, ప్రతి జిల్లాలో మీడియా రూమ్ ఉంటుంది. 4-5 టీవీలు అక్కడ పెడతారు. జిల్లాలో జరుగుతున్నటువంటి అంశాలను వేరు ఛానల్స్ పెట్టి నోట్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ వెళ్ళేటప్పటికి అన్ని టీవీల్లోని ఒకటే వస్తుంది. ఏంటి వస్తుందంటే, ఒక గొడవ కనబడుతుంది, అక్కడ ఏవో కొట్టుకోవడం గొడవ కనబడుతుంది. ఈ తర్వాత పోలీసులు కాల్పులు కనబడుతున్నాయి. 1-2-3 చచ్చిపోయినటువంటి వాళ్ళని తీసుకుని వెళ్తున్నారు. దాని తర్వాత ఈ KGH చూపెడుతున్నాడు, కింగ్ జార్జ్ హాస్పిటల్. అక్కడ అందరూ ఆ వరండాల మీద పడుకున్నటువంటి వారిని చూపెడుతున్నాడు. ఇలా చూస్తున్నాను, నాకు అర్థం కావట్లే. వెంటనే కార్నర్లోకి నా దృష్టి వెళ్ళింది. అక్కడ ఒక ఫోటో వేశాడు. ఫోటో వేసి మిస్సింగ్, ఈయన కనబట్టలేదని వేశాడు. ఏమిటని చూస్తే నా ఫోటో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అక్కడ ఫోటో వేసి సుభాష్ చంద్రబోస్ గారు కనపడుటలేదు అనేసాడు. నేను అడిగాను, ఏంటి నా ఫోటో వేస్తున్నారు కనపడలేదంటే, మరి ఏంటనుకున్నాను నువ్వు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్న. అసలు ఇంతకు ఏం జరిగింది అంటే, ఆ గంగవరంలో కొట్టుకుంటున్నారు చూసావా టీవీలో అన్నాడు. తర్వాత పోలీసులు కాల్పులు కాల్చారు చూసావా, నువ్వు కనబట్టలేదు, 9 గంటల నుంచి నువ్వు కనబట్టలేదు. కలెక్టర్ గారిని అడిగితే ఏం మాట్లాడట్లేదు, పోలీసులను అడిగితే ఏం మాట్లాడట్లేదు. ఇగో 2-3 సార్లు మీ ఆవిడ కూడా ఫోన్ చేసింది కలెక్టర్ గారికి, నువ్వు కనబట్టలేదు ఎక్కడో ఉంటావులే అన్న. ఇంతకీ ఏం జరిగింది చెప్పండి అన్నాను. ఈ లోపల జాయింట్ కలెక్టర్ గబగబా వచ్చాడు. ఏమయ్యా నువ్వు ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదా, నడు అని నన్ను తోశాడు. దీని వెంటనే ఇంకా నాకు ఈ మైండ్ నా కాన్షియస్లో కనబట్టలేదు, ఏమైంది తెలియట్లేదు. వెంటనే నా వెహికల్ వేసుకుని ఒక అసిస్టెంట్ పెట్టుకుని కేజీహెచ్కి వచ్చేసాం. కేజీహెచ్కి వచ్చేటప్పటికి కేజీహెచ్ చాలా పెద్ద కింగ్ జార్జ్ హాస్పిటల్, చాలా పెద్ద ప్రహరీ గోడ ఉంటుంది. ఆ గోడ ముందు ఒక 12 వెహికల్స్ ఉన్నాయి. ఈటీవీ, మా టీవీ, జెమినీ టీవీ, అలా రకరకాలన్నీ కూడా లోపల నుంచి షూట్ చేసుకుంటున్నారు గేట్ బయట నుంచి. నన్ను ఒక ఈటీవీ విలేకరు చూశాడు. నన్ను చూసి వాళ్ళందరూ అరే రండి సుభాష్ చంద్రబోస్ గారు బతికే ఉన్నారు అన్నాడు. అనేటప్పుడు నేను అడిగాను, బతికే ఉండమేంటయ్యా అన్నాను. అరే మీరు 9 గంటల నుంచి కనబట్టం లేదండి, అక్కడంతా ఈ గంగవరంలో పెద్ద గొడవ జరిగిపోయింది కదా, వాళ్ళందరూ తెడ్డులు తీసి కొట్టేశారు కదా, పోలీసులు కాల్పులు కాల్చారు కదా, ఈ లోపల మిమ్మల్ని ఎవరిని కొట్టేశారో, మీరు చచ్చిపోయారు, ఇసుకలో పడేశారో, సముద్రంలో పడేశారో, మీ డెడ్ బాడీ దొరకలేదు కాబట్టి మీరు కనపట్టలేదని వేసామండి అనేటప్పటికీ నేను కొంత ఆశ్చర్యపోయి, మీ ఇంటర్వ్యూ కావాలండి అన్నారు. అసలు లేదు బాబు లోపలికి వెళ్ళి చూడాలి అని చెప్పిన తర్వాత లోపలికి వెళితే సుమారు ఒక 250 మంది కాళ్ళు చేతులు విరిగిపోయి తలలు బద్దలైపోయి ఆ వరండాలోని అన్ని వార్డులను కూడా పడకేస్తున్నారు. ఆ బంధువులు పెద్దగా కేకలు పెడబొబ్బలతో చేస్తున్నారు. ఇంకొక ప్రక్కన 3 చనిపోయారు. ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక డిప్యూటీ తహసీల్దారు, ఒక బెస్తవాడు, 3 పోలీస్ కాల్పులో చచ్చిపోయారు. అక్కడ పోస్ట్ మార్టం జరుగుతుంది. చాలా పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి. ఇంకా లోపలికి వెళితే నా కొలీగ్ మోహన్ రెడ్డి గారు తలబద్దలైపోయి ఒక కాలు చెయ్యి ఇరిగిపోయి కోమాలో ఉన్నాడు. ఇంకొక ఎడిషనల్ ఎస్పీ గారు రమణమూర్తి అని ఆయన ఇద్దరు కూడా కోమాలో ఉన్నారు. ఆ భార్య పిల్లలిద్దరూ ఏడుస్తున్నారు. ఇది చూసి నాకు ఏమిటి చెయ్యాలో నాకు అర్థం కావట్లా. అప్పుడు విషయం కనుక్కుంటే మా ఒక పడవ వెళ్ళిపోయిందని చెప్పి ఈ బెస్త వాళ్ళందరూ దొరికిన వాళ్ళు దొరికినట్లుగా పడవ తిడ్లు తీసి కొట్టడం మొదలు పెట్టారట. కొడుతూ ఉంటే పోలీసులు ఏం చేశారు, పోలీసులు ఫైరింగ్ చేసి ముందు గాల్లో కాల్పులు కాల్చారు. దొరికిన 2-3 కొడితే ఒక ఏఎస్ఐ చనిపోయాడు, ఒక డిప్యూటీ తహసీల్దార్ చనిపోయాడు, ఒక బెస్తవాడు చనిపోయాడు. ఇక మోహన్ రెడ్డి గారిని కొట్టాలని చెప్పి పడవ తిడ్డులు తీసి కొట్టేశారు. కొట్టేస్తే ఆయన చనిపోయాడని వదిలేశారట. అతను తీసుకుని వెళ్ళి ఒక ట్రక్కర్లో పడేస్తే ఎవరో కుర్రగాళ్ళు చూసి ఇంకా ఊపిరి ఉందని చెప్తే హాస్పిటల్కి అతను తీసుకెళ్లారు. అతను కోమాలో ఉన్నాడు. ఒక ఎడిషనల్ ఎస్పీ కూడా కోమాలోకి వెళ్ళిపోయారు. నేను ఇదంతా విన్న తర్వాత నాకంతా నా ప్రాణమంతా అదొకలాగా అయిపోయింది. ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, ఇలాగ ఆలోచించుకుంటూ నాకు వెంటనే నా భార్య గుర్తొచ్చి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆవిడ గాబరా పడిపోతుంది. ఏమండి ఏమైంది, మీ ఫోటో అలా చూపెడుతున్నారు, మీ కలెక్టర్ గారు ఫోన్ చేశాను, ఎస్పీ గారు ఫోన్ చేశాను, ఎవరు మాట్లాడట్లేదు అంటే నేను చెప్పానమ్మా, నేను క్షేమంగా ఉన్నాను, మీరు ఏమి ఇబ్బంది పడద్దు, నేను వచ్చేస్తాను, 1 గంటలో వచ్చేస్తానని చెప్పేసి నేను ఇంటికి వెళ్లకుండా అప్పుడే నాకు బైబిల్ ఎవరైతే చెప్తున్నారో అతని దగ్గరికి వెళ్ళిపోయాను నేరుగా. మరి ఎందుకు వెళ్ళాలనిపించింది, వెళ్ళిపోయాను. వెళితే ఆయనతో మాట్లాడిన తర్వాత నన్ను చూసి ఆయన, అయ్యగారు మీరు క్షేమకరంగా ఉన్నారా అని అడుగుతున్నాడు. మేము అమ్మగారికి ఫోన్ చేసాం, కలెక్టర్ ఆఫీస్ ఫోన్ చేసాం, ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసాం, ఎవరు మీ గురించి ఏం చెప్పడం లేదు, ఆయన కనపట్లేదని చెప్తున్నాడు. నేనైతే మీరు ప్రభునందు నిద్రించారేమో అనుకుని నేనైతే డిసైడ్ అయ్యానండి అన్నారు. వెంటనే నన్ను కూర్చోబెట్టి నాకు ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, ప్రభువు ఎంత గొప్పవాడంటే బైబిల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ఏది కూడా మర్చిపోయే దేవుడు కాదని ఈరోజు నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అంటూ కీర్తన 91 కీర్తన తీశాడు. ఒకసారి చూడండి, 91వ కీర్తన 7వ వచనం ఒకసారి చూడండి. 91వ కీర్తన 7వ వచనం ఎవరైనా బైబిల్ ఉన్నటువంటి వారు
నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా 11వ వచనం కూడా ఒకసారి చదవమ్మా. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజున మాట్లాడింది ప్రభు అయిన యేసుక్రీస్తే, నన్ను కాపాడింది దేవదూతలే. జాయింట్ కలెక్టర్ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. మరెవరు మాట్లాడారు నాతోటి? అక్కడి నుంచి నన్ను పడవలు ఎవరు పంపించేశారు? దేవుడు మాత్రమే మాట్లాడాడు. ఇవి విన్నప్పుడు నేను ఒక్కసారి ఆశ్చర్యపోయాను. నాకు శరీరం కూడా జలదరిల్లింది. అరే, దేవుడు మాట్లాడతాడా మనుషులతోటి? నాకు దేవుడు అంటే తెలీదు, దేవుడిని ఇప్పుడు నేను ప్రేమించలేదు. అలాగే 14వ వచనం నుంచి కొన్ని మాటలు చదవండమ్మా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం నెరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచెదను, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమల్లో నేను అతనికి తోడయ్యుందును, అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత నేను తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కీర్తన అంతా నా జీవితంలో అక్షరాల కనబడినట్టుగా నేను చూశాను. నేను వెంటనే ఆయన దగ్గర నుంచి వచ్చేసాను. నా భార్య దగ్గరికి వెళ్ళేటప్పుడు నా భార్య ఒళ్ళంతా తడిమి చూస్తుంది, అక్కడేం దెబ్బలు తగిలేయమని. ఎక్కడ ఇసుక కూడా కంట్లో పడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 31వ కీర్తనలో చెప్తున్నాడు, భయభక్తులు, నా యందు భయభక్తులు ఉన్నటువంటి వారికి ఒక దేవదూత కావలి ఉంటుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకి ఏమీ కాదు. ఇందాక బ్రదర్ ఆరాధన చేస్తుంటే నేను ఎంతో ఆనందించాను. ఒక్క క్షణంలో దేవుడు తన కార్యాలను చేయగలడు. నాకు ప్రమోషన్ విషయంలో గొప్ప కార్యాలు చేశాడు. నేను ఇంటికి వచ్చిన తర్వాత నా భార్యతో చెప్పాను, నేను అమ్మ ఇలా ఇలా జరిగిందంటే. ఆమె ఇంతవరకు కూడా విగ్రహారాధనలోనే గడుపుతుంది. నేనైతే 4 సంవత్సరాలు విగ్రహారాధనకు వెళ్ళలేదు, కానీ దేవుని సన్నిధికి కూడా వెళ్ళలేదు. ఆమె అన్నది, యేసు ప్రభు కనుక మనకు రక్షించకపోయినట్లయితే నేను అనాథనైపోయి ఉండేదాన్ని, నా బిడ్డలు అనాథలైపోయి ఉండేవారు. కాబట్టి మీరు ఇంతవరకు చేస్తున్నది మంచిది కాదు, మీరు ఇక్కడి నుంచి మందిరానికి వెళ్ళాలి, ఆ మందిరంలోనికి వెళ్ళమని దేవుడు చెప్తూ ఉన్నాడని ఆవిడ నన్ను ఆయత్తపరిచి మరుసటి వారం నుంచి మేము మందిరానికి వెళ్ళడం మొదలుపెట్టాం. ఈవిడ అన్నది, ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఈ విగ్రహాలన్నీ కూడా ఎందుకు పనికి రాలేదు, మాట్లాడలేదు, వినలేదు, మనకు సమాధానం కూడా చెప్పలేదు. కానీ నీ దేవుడు సమాధానం చెప్పే దేవుడే ఉన్నాడు. కాబట్టి ఈ విగ్రహాలన్నీ నేను మూటకట్టి సముద్రంలో పారేస్తున్నానని ఆ దినమే పారేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాకు ఏ పాస్టర్ గారు చెప్పలేదు, ఆ విగ్రహాలు మాట్లాడము, మీరు పడేయాలని చెప్పలేదు, బైబిల్లో కూడా మాకు తెలియదు. కానీ అవన్నీ పారవేసి దేవుని యందు ఆనందించడానికి వెళ్ళాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మందిరానికి వెళుతుంటే ఎంత సంతోషమో. అప్పటి వరకు మేము చేస్తున్నటువంటి పనులన్నీ కూడా పక్కన పెట్టేశాం. మేము సినిమాలు వారానికి ఇద్దరం కలిపి వారానికి 4 సినిమాలు చూసేవాళ్ళం. కానీ ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నామో ఇక దేవుళ్ళు ఆనందించడం మొదలుపెట్టాం. మొట్టమొదటిగా ఆ పాటలు నేర్చుకుంటూ ఆవిడ పాడడం మొదలుపెట్టింది. ఇక దేవుడు గొప్పగా వాడుకోవడం మొదలుపెట్టాడు. ఇక ఆరాధన అంతా కూడా ఆమె చేస్తుండేది. ఆమె నేర్చుకున్నటువంటి సంగీతం అయితేనేమి, ఆ పాటలు అయితేనేమి దేవుని యందు అంటే దేవుడు ముందుగానే మాకు సిద్ధపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక నేను మందిరానికి వెళుతూ నేను దేవుణ్ణి అడుగుతున్నాను, మరి నన్ను ఎందుకు ఎరిగి ఉన్నావు? రోమీయులు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం ఒక్కసారి చూడండి అమ్మా. ఒక్క మాట ఉంది. రోమీయులు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనము. పొందగోరు వారి వలనైనను ప్రయాసపడు వారి వలనైనను కాదు, కానీ కరుణించి దేవుని వలననే. అవును, నేనేమి ప్రయాసపడలేదు, ప్రభు నాకు కావాలని నేను అనుకోలేదు, లేదంటే ఇంకొక విధంగా నేను అనుకోలేదు. కానీ ఇంకా కింద ఒక వాక్యం అన్న చదవండి బ్రదర్, దాని తర్వాతే లేఖనము, నీ యందు నా బలము చూపుటకును నా నామం భూలోకమందంతటా
ప్రాచురపరచుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను దేవుణ్ణి అడుగుతున్నాను, ఇక నాకు తెలియదు కానీ దేవునికి ప్రార్థన చేసి అడుగుతున్నాను. నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు తెలియనప్పుడు నువ్వు నన్ను రక్షించావు. అలాగనే చనిపోవలసినటువంటి నన్ను రక్షించావు. ఎందుకు రక్షించావు? నా నుంచి నువ్వేం ఆశిస్తున్నావు అని దేవుణ్ణి అడగడం మొదలు పెడితే బైబిల్ ద్వారా దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నిన్ను భూదిగంతముల వరకు నిన్ను సాక్షిగా ఉంచుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇది ఒక్కటే అనుకున్నాను, మా పాస్టర్ గారితో అన్నాను, దేవుడు నన్ను సాక్షిగా వెళ్ళమంటున్నాడు అంటే ఆయన అనేవారు, మనం ఎక్కడికి వెళ్తాము? ఒక సెకండ్ సాటర్డే రోజున ఏం చేస్తారంటే గ్రామాలకు సువార్తకు వెళ్తారు. నేను వస్తాను, సెకండ్ సాటర్డే సెలవే కాబట్టి నేను వస్తాను. ఆ వెళ్ళిన చోట్లల్లా రోడ్ల మీద నిలబడి నేను సాక్ష్యం చెప్తాను అని నేను నా భార్య వెళ్ళడం మొదలుపెట్టాను. అలాగ వెళుతూ ఆ మందిరంలో చాలా బలంగా మేము తయారవుతున్నాం. దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాం, ప్రార్థనలో గడుపుతున్నాం, ఆమె పాటలు పాడుతుంది, ఇలా నడుస్తున్నా. ఇక పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు పిల్లలు నాన్న మందిరానికి రండి అంటే, నిన్నటి దాకా ఎక్కడికో తీసుకెళ్ళావు, ఇప్పుడు ఇక్కడికి రమ్మని, ఇంతకీ ఎవరు దేవుడో చెప్పు అన్నారు. నాకు సమాధానం లేదు, నేను వదిలేశాను. కానీ ఎక్కడో సువార్తను విన్నాడు. ఒక సహోదరి ఆ పిల్లలతో చెప్తూ ఉంది, మీ నాన్న దేవుడిని ఎలా అడిగాడో నువ్వు కూడా అలాగే అడుగు, తప్పకుండా దేవుడు నీ కార్యం చేస్తాడు. దేవుడు ఎవరో చెప్తారంటే బిడ్డలిద్దరు కూడా ఆ దేవుని తాలూకా గొప్ప మహిమను కనుక్కున్నారు. వారు కూడా దేవుని మందిరానికి రావడం మొదలుపెట్టారు. పిల్లలిద్దరూ గొప్పగా దేవుళ్ళు ఎదుగుతున్నారు. పిల్లలిద్దరూ చక్కగా మంచి పాటలు పాడే పిల్లలుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా విశాఖపట్నంలో అనేక చోట్ల సాక్షిగా నేను తిరుగుతున్నా. ఒక్క మా పాస్టర్ గారితో ఇంక వేరే వారితో ఎవడో వెళ్ళడం లేదు. ఇలాంటి సమయంలో మరలా నాకు ప్రమోషన్ వచ్చింది. ఖమ్మం జిల్లాకు జాయింట్ కలెక్టర్గా 2010వ సంవత్సరం జనవరిలో వచ్చింది. అక్కడికి వెళ్ళిపోయాను. జనవరి నేను ఒక్కడనే వెళ్ళిపోయాను. పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఫస్ట్ ఇయర్ అప్పుడే జాయిన్ అయి ఉన్నారు. ఇలాగా 10వ సంవత్సరం వెళ్ళిపోయాను. ఖమ్మం వెళ్ళిపోయాను. నాకు అక్కడ ఎవరో తెలియదు, ఏ మందిరంకి వెళ్ళాలో తెలియదు, సువార్త ఎక్కడ ప్రకటించాలో తెలియదు, దేవుని సాక్షి ఎక్కడ ఉండాలో తెలియదు. చాలా వేదన పడిపోయాను. ఒక సంవత్సరం పాటు ఈమెకు ఫోన్ చేశాను, అమ్మా ఇక నాకు ఉద్యోగం చేయాలనిపించట్లేదు, అక్కడ ఉన్నట్లుగా ఇక్కడ లేదు అనగానే పిల్లల్ని అక్కడ వదిలేసేసి ఈమె నా దగ్గరికి వచ్చేసింది. మీరు ఆ మాట ఇప్పుడు అనొద్దు, ఉద్యోగం మానేస్తాను అనొద్దు, దేవుని సాక్షిగా మనం తిరుగుదామని చెప్పి అక్కడ ఒక మంచి సంఘాన్ని చూసుకుని ఆ సంఘానికి వెళ్ళడం మొదలుపెట్టాం. అక్కడ అనేక మంది దైవజనులు పరిచయం అయ్యారు. అక్కడంతా ట్రైబల్ ఏరియా ఉంటుంది. ట్రైబల్ ఏరియాకి వెళ్ళి ప్రతిరోజు పగలు ఉద్యోగం చేసుకోవడం, రాత్రి సువార్త చెప్పడానికి, సాక్ష్యం చెప్పడానికి వెళుతుండేవాళ్ళు. కానీ ఒక్కొక్క రోజు నాకు ఆటంకం కలుగుతుంది. ఈ గవర్నమెంట్లో ఏమవుతుందంటే ప్రతి ఆదివారం నాడు ఏదో ఒక పరీక్షలు పెడుతున్నారు, ఏవో ఒక టెస్టులు పెడుతున్నారు. జాయింట్ కలెక్టర్ అనేటప్పుడు కలెక్టర్ గారు కొన్ని డిపార్ట్మెంట్స్, నేను కొన్ని డిపార్ట్మెంట్స్ కలిపి రివ్యూలు చేయవలసి వచ్చేది. రాత్రి 10, 11, 12, 1 గంట కూడా జరిగిపోతుండేది. ఈ సమయంలో నాకు చాలా వేదన పెరిగిపోయింది. ఏమిటి ఈ అడ్డంకులు వస్తున్నాయి దేవుని సువార్త ప్రకటించడానికి, సాక్షిగా ఉండడానికి? ప్రభు ఏమో సువార్త ప్రకటించమంటున్నాడు, మరి మనకు అవ్వడం లేదు అని ఒక సంవత్సరం గడిచిపోయిన తర్వాత ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రార్థన చేయడం మొదలు పెడితే దేవుడు అంటున్నాడు, ఒకరికి ఇద్దరు యజమానులు ఉండరు, నీకేది కావాలో తేల్చుకుంటున్నాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ ప్రభువా నేను ఉద్యోగం చేయాలి, దేవుని సువార్తను ప్రకటించాలంటే కుదరటం లేదు. నా భార్యను పిలిచాను, అమ్మ దేవుడు నన్ను పరిచర్యకి రమ్మంటున్నాడు అంటే ఆవిడ గాబరా పడిపోయింది. అరే పిల్లలు ఇంకా చదువుతున్నారు, సెకండ్ ఇయర్ చదువుతున్నారు, మీరు ఎలా వెళ్ళిపోతారు, ఉద్యోగం ఎలా మానేస్తారు, మనకి ఇంకా మీకు 10 ఏళ్ల సర్వీస్ ఉన్నది అని అడిగి అలాగ నన్ను అలా ఓదారుస్తూ వస్తుంది. ఇక 2011వ సంవత్సరము జూన్ నెల వచ్చింది. జూన్ నెల వస్తే దేవుడు నాతో క్లియర్గా మాట్లాడుతున్నాడు, ఇక నీవు ఉద్యోగాన్ని వదిలిపెట్టి పరిచర్యకు వచ్చేసి అని మాట్లాడుతున్నాడు. ఇటువంటి సమయంలో నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నా భార్యతో చెప్పేస్తాను, అమ్మా ఇక నేను ఉద్యోగం చేయలేను, నేను దేవుని పరిచర్యకు వెళ్ళిపోవాలంటున్నారు. అప్పుడు చూస్తే నాకు జీతం 80,000 రూపాయలు వచ్చేది. ఇంటి నిండా బంట్రోతులు ఉండేవారు, వెహికల్స్ ఉండేవి. చాలా మంచి ఉద్యోగం జాయింట్ కలెక్టర్ అంటే, చాలా పదవి ఉండేది, రకరకాలుగా ఉండేది. ఇటువంటి స్థితిలో ఆవిడ అనేది, ఇలా బయటకు వచ్చేస్తే రిజైన్ చేస్తే మరి జీతం రాదు, నీకు 80,000 రూపాయలు జీతము,
ఇంటి నిండా పనివాళ్ళు ఉన్నారు, బంట్రోతులు ఉన్నారు, ఇవన్నీ రావు, మనం ఎలా బ్రతుకుతాం? దేవుడు నాతో ఏమీ మాట్లాడట్లేదు. నేను ఉద్యోగం చేస్తుంటే నాకు ఒళ్ళంతా మంటలు వచ్చేస్తున్నాయి, నేను ఈ మంటలు నేను భరించలేను, కాబట్టి నేను ఉద్యోగం వదిలేస్తాను, దేవుని పరిచర్యకు వెళ్తానంటే ఈమె ఏడుస్తుంది. అయ్యో మరి మనం ఎలా బ్రతుకుతాం, పిల్లలు ఎలా ఉంటారు, ఏం చేస్తారు అంటే నేను చెప్పాను, అమ్మా నాకు దేవుడు ఏమి చెప్పట్లేదు, పరిచర్య రమ్మన్నాడు, నీకు అనుమానం ఉంటే నువ్వు దేవుడిని అడుగు అన్నా. ఆవిడ నాతో మాట్లాడడం మానేసింది. ఒక వారం రోజుల పాటు మానేసి ఒక రోజున నేను ప్రార్థనలో ఉంటే వచ్చి చెప్తుంది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మీరు ఉద్యోగం మానేసేయండి అంది. అమ్మ ఏం మాట్లాడాడు నీతోటంటే లూకాసు వార్త 12వ అధ్యాయము 29వ వచనం ద్వారా మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 29వ వచనము, 29-30 వచనం. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారించుకుడి, అనుమానం కలిగి ఉండకుడి, ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఆవిడికి ఏదైతే అనుమానం వచ్చిందో, ఏమి తింటాము, ఏమి త్రాగుతాము, ఎలా ఖర్చు పెడతాము, ఎలా గడుస్తామంటే దేవుడు అంటున్నాడు, ఏమి తింటాము, ఏమి తాగుతాము అని ఎందుకు విచారిస్తావు, అనుమానం ఎందుకు కలిగి ఉంటావు? ఈ లోకపు జనులు ఇవన్నీ అనుమానం కలిగి ఉంటారు. మీరైతే దేవుని రాజ్యాన్ని వెతకండి, వాటితో పాటు ఇవన్నీ కూడా మీకు దొరుకుతాయి అన్నాడు. వచ్చి చెప్పింది, చాలా సంతోషించాను. అమ్మా దేవుడు నాకు చెప్పలేదు, కానీ నీకు చెప్పినందుకు చాలా సంతోషము అని చెప్పాను. వెంటనే గవర్నమెంట్కి లెటర్ పెట్టాను. గవర్నమెంట్కి అలా కలెక్టర్ గారు చేతికి ఇచ్చేస్తే అవ్వదు, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి. నేను ఎక్కడెక్కడైతే పనిచేస్తానో ఆ డిపార్ట్మెంట్లన్నీ కూడా తిరిగి మన క్లియరెన్స్ సర్టిఫికేట్ రావాలి, అప్పుడు మాత్రమే రిజిగ్నేషన్కి యాక్సెప్టెన్స్ ఇస్తారు. ఇది వెళ్ళింది. ఒక్క వారం దినాలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ వచ్చింది. ఏమంటే నాకు భయం వేస్తుంది, రేపు నుంచి డబ్బులు రావు, దేవుడు ఇస్తానన్నాడు కానీ ఎలాగొస్తాయి మనకు డబ్బులు అని అడిగింది. నేనేం చెప్తాను, అమ్మ ఎలా వస్తాయి నేను చెప్పలేను, మరలా నీకు అనుమానం వస్తుంది కాబట్టి మరలా నువ్వు దేవుణ్ణి అడుగు అన్నాను. మళ్ళా 4 రోజులు పోయిన తర్వాత వచ్చింది, దేవుడు ఈసారి ఇంకా క్లియర్గా మాట్లాడుతున్నాడు అండి, ఇక మీరు రిజైన్ చేయండి అన్నది. చూడండి ఒకసారి యెషయా గ్రంథము 33వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15-16 వచనాలు. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమేమనుకుంటాం అంటే లంచాలు పుచ్చుకొని అలాంటి రకాలు ఏమైనా తీసుకున్నట్లయితే ఉన్నత స్థలాలు అంటే బిల్డింగ్లు కట్టుకోవచ్చు అనుకుంటున్నాం, కానీ నా దేవుడు నాకేం చెప్తున్నాడు, ఇలాంటివన్నీ కూడా మానేస్తే ఉన్నత స్థలముల మీద నువ్వు నివసిస్తావు. ఇంకా చదవండి బ్రదర్ 2 మాటలు. పర్వతములలోని శిలలు అతనికి కోటయగును, తప్పక అతనికి ఆహారము దొరుకును, అతని నీళ్లు శాశ్వతముగా ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆహారం కొదువు కాదు, నీళ్లు కూడా శాశ్వతంగా ఉంటాయని దేవుడు మాట్లాడుతున్నాడు. వెంటనే ఉద్యోగానికి పంపించేస్తాం, కాగితం పంపించేస్తాం. మా కలెక్టర్ గారు అయితేనేమి, చుట్టుపక్కల ఉంటే అధికారులు అయితే అంటున్నారు, అరే ఇంత ఉద్యోగం కోసం అంతమంది ఎంతో అర్రులు చేస్తూ ఉంటారు, ఇలాంటి ఉద్యోగం వదిలేస్తున్నావు అని అన్నారు. కానీ నేను చెప్పేశాను వాళ్ళతోటి. వెంటనే నేను చెప్పవలసినటువంటి వాళ్ళు ఇంకా 2 ఉన్నారు. ఒకటి ఏంటంటే నా పిల్లలు ఫోన్ చేసి విశాఖపట్నంలో చదువుతున్నారు. ఫోన్ చేసి పిల్లలు అన్నారు, డాడీ మీకు దేవుడు ఏమి చెప్తే అది మీరు చేయండి, దేవుడు తప్పకుండా మనకి తోడు ఉంటాడని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు మొట్టమొదటిగా నన్ను పిల్లలు బలపరిచారు. అప్పటికి పిల్లలు ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. తర్వాత మేము విశాఖపట్నం మా తల్లిదండ్రులతో చెప్పాలని వెళ్ళాం. ఆమె తల్లిదండ్రులతో నా తల్లిదండ్రులతో 2 అక్కడే ఉన్నారు. చెప్పగానే మమ్మల్ని చూసి ఒక వెర్రి నవ్వు నవ్వి, మీకేమైనా పిచ్చి పట్టిందా, వెర్రి పట్టిందా అని అడిగారు. అంతటి ఉద్యోగం వదిలేస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల అందరూ కూడా మమ్మల్ని ఇదిగో కలెక్టర్ గారు నాన్నగారు, కలెక్టర్ గారు అమ్మగారు, కలెక్టర్ గారు మామగారు అని పిలుస్తుంటారు. ఇప్పుడు మేము ఏం చెప్పుకోవాలి? సరే మీరు ఎలా బ్రతుకుతారు చెప్పండి. ఏంటి మీరు ప్రార్థన చేసుకుంటే వాళ్ళ రూపాయి పావలా ఇస్తుంటే వాటితో మీరు గడిపేసుకుంటారా? ఎలా చేస్తారు చెప్పండి అని చాలా మాట్లాడేశారు. కానీ ఆఖరకు ఒక తీర్మానంతో వచ్చారు మా అమ్మ, నాన్నగారు, మా మామగారు. ఇదిగో మీరు ఎలా పోయినా మాకు పర్వాలేదు, కానీ మీ పిల్లలు బాగుండాలి,
పిల్లలకు ఉద్యోగాలు వచ్చే వరకు మీరు రిజైన్ చేయడానికి వీలు లేదు. పిల్లలు ఉద్యోగం వచ్చిన తర్వాత మాత్రం మీరు రిజైన్ చేయాలి. అలా కాకుండా కానీ మీరు రిజిగ్నేషన్ చేసినట్లయితే మేము ఏదైనా విషం తాగి చచ్చిపోతామన్నారు అని వెంటనే మరలా అక్కడి నుంచి ఖమ్మం వచ్చేసాం. ఇంకా అప్పటికి ఇంకా రిజైన్ చేయలేదు, ఇంకా అవ్వలేదు, గవర్నమెంట్ నుంచి యాక్సెప్టెన్స్ రాలేదు. దేవుని సన్నిధిలో ఏడుస్తున్న ప్రభువా, మా తల్లిదండ్రులకు ఒప్పించేటట్లుగా వారి మీద కరుణ చూపించు, నీ సేవకు వస్తున్నా మాకు అట్లా అడ్డంకులు రాకుండా చూడు అని ప్రార్థన చేస్తున్నా. దేవుణ్ణి అడిగితే అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధిక మేలు చేసే దేవుడై ఉన్నాడని ఆ రోజు నేను గ్రహించాను. నేను వారం దినాలు గడిచింది. ఇంకొక వారం దినాలకి నేను ఇంకా నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ అవుతుంది. ఈ లోపల పిల్లలు ఫోన్ చేశారు విశాఖపట్నం నుంచి, డాడీ మీకు కంగ్రాచులేషన్స్ అన్నారు. ఏంటి బాబు అంటే, మాకిద్దరికి క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగాలు వచ్చేసారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నేను చెప్పాను, ప్రభువా నువ్వు గొప్పవాడవు, నువ్వు సమాధానం ఎలా చెప్తావు అనుకుంటే నాకు పిల్లలకి మా తల్లిదండ్రులు కూడా ఒకేసారి సమాధానం చెప్పాను. నేను చెప్పాను, మీరు వెళ్ళి మీ తాతగారులకు మీ అపాయింట్మెంట్ ఆర్డర్లు చూపించండి రా అన్న. వారు వెళ్ళి చూపిస్తే వాళ్ళు చూసి ఆశ్చర్యపోయి, ఇంకేం చెప్పమంటావు మీ నాన్నకి, మీకేం చెప్పమంటావు? కానీ ఒకటి మేము గ్రహిస్తున్నాం, మీ నాన్నకే తొందర అనుకుంటే మీ నాన్నకంటే మీ దేవుడికి ఇంకా ఎక్కువ తొందర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలిద్దరికి సంవత్సరం ఉంటుండగానే ఉద్యోగాలు వచ్చేసాయి. పెద్ద బాబు ఆల్రెడీ బెంగళూరులో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న బాబు వేళ రేపు చెన్నైలో జాయిన్ కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉద్యోగం నుంచి వచ్చేసి మా ఆలోచన ఏంటంటే, ఈ ఖమ్మం మొదలుపెట్టేసేసి విశాఖపట్నం వెళ్ళి అక్కడ పరిచర్య చేయాలి. పరిచర్య అంటే దేవుని సాక్షిగా ఉండాలన్నదే మా ఉద్దేశం. ఎక్కడో వెళ్ళి పాస్టర్గా పరిచర్య చేయాలని అయితే నేను ఎక్కడ ఆశపడలేదు. వెళ్ళాము. ఆ సంఘంలో అప్పుడప్పుడు ఏదో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఒక్కసారి నెలలో సెకండ్ సాటర్డేకి వెళ్తున్నా, అక్కడ సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది. ఇంకా చర్చిలో ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్న కూడికలు పెడితే అక్కడ సాక్ష్యమో లేకపోతే చిన్న వాక్యం పంచుకోవడం జరుగుతుంది. నేను కూర్చుని ఏడుస్తున్నాను, ప్రభువా ఇందుకే వచ్చేసామా మేము, ఏమి చెయ్యాలి, ఎలా ఉండాలి, మేము ఇంత ఉద్యోగం వదిలిపెట్టేసాము కదా, మరి మేము ఏం చేయాలి అని దేవుణ్ణి అడుగుతున్నా. ఇలాగా ఒక వారం దినాలు ఏడుస్తూనే ఉన్నాను. తిండి తింటున్నానో లేదో తెలియదు కానీ ఏడుస్తున్నాను. ఈ లోపల ఖమ్మం నుంచి ఒక దైవజనుడు ఫోన్ చేశాడు, అయ్యా మీరు అంతటి గొప్పటి ఉద్యోగాన్ని వదిలిపెట్టారు, మేము ఒకటి వచ్చిన పబ్లిక్ మీటింగ్ పెట్టా, మీరు వచ్చి మీ సాక్ష్యం ఇవ్వాలి అన్నారు. ప్రభుకు వందనాలు చెల్లించి వెళ్ళాను. ఖమ్మం వెళ్ళి సాక్ష్యం ఇచ్చి వచ్చేసి మరుసటి రోజున ఇంకొకరు పిలిచారు. మళ్ళా వెళ్ళాను, వచ్చాను. దారిలో ఉంటుండగానే ఇంకొక దైవజనుడు పిలిచాడు. మళ్ళీ ఇలా ఉండగానే ఇంకొకటి పిలిచారు. ఏమవుతుంది, ఇలాగా పిలవడం మొదలుపెట్టారు. అప్పుడు అడుగుతున్న, ప్రభువా నేను రోజు వెళ్ళి రావడం ఇటు నుంచి 200, అటు నుంచి 200, ట్రిప్పుకి 500 అవుతుంది. నా దగ్గర డబ్బులు లేవు, నేను సంపాదించుకున్నది ఏదైనా కొద్దిగా ఉన్నది, ఇవి ఏం చేయాలి ప్రభువా, నేను ఈ రోజు తిరుగుతూ ఉంటాని దేవుణ్ణి మోకాళ్ళేసి అడిగాను. అడిగితన్నాడు, నిన్ను ఇక్కడ అమ్మా నాన్నలతోటి అక్కా చెల్లెలతోటి సొంత ఇల్లులో సుఖంగా బ్రతకడానికైతే నేను పిలవలేదు, నువ్వు వెళ్ళు, ఖమ్మం వెళ్ళు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నా భార్యను పిలిచాను, అమ్మ ఖమ్మం వెళ్ళాలటంటేని, ఏమన్నదాన్ని ఖమ్మం వెళ్తాం, అక్కడ జాయింట్ కలెక్టర్ పెద్ద బంగళా ఉండేది, బంట్రోతులు ఉండేవారు, పెద్ద వెహికల్స్ ఉండి, ఇప్పుడు ఎక్కడ ఉంటాం అంటే మళ్ళీ ప్రార్థన చేశాం. వాడు అన్నాడు, అంటే మనిషికి పిచ్చుకలకు గూళ్ళు ఇస్తున్నాను, కాకులకు గూళ్ళు ఇస్తాను, మీకు నేను గూడు ఇవ్వనా అన్నాడు. వెళ్ళి ఒక సూట్ కేసు పట్టుకుని వెళ్ళిపోయి ఒక అద్దెలు తీసుకున్నాం. ఇక నుంచి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దైవజనులు మమ్మల్ని పిలవడం మొదలుపెట్టారు. ఇక అలా వెళుతూ నేనేం చేశానంటే, ఒక మొబైల్ స్పీకర్ ఒకటి కొనుక్కున్నా, ఓ 10,000 రూపాయలు పెట్టి. ఏం చేసి నా భార్య నేను కొన్ని పాంప్లెట్స్ తయారు చేసుకుని ఎక్కడైతే చర్చెస్ లేవో అక్కడికి వెళ్ళడము, సువార్త ప్రకటించడం మొదలుపెట్టాం. ఇలా చేస్తూ ఉన్నాం. దూర ప్రాంతాలు వెళుతున్నాం. ఎవరైనా పిలుస్తుంటే దూర ప్రాంతాలు వెళ్ళి సాక్ష్యం ఇస్తూ బలపరుస్తున్నాం. ఈ విధంగా గడుస్తూ ఉంది. చాలా కష్టమవుతుంది. బస్సుల్లో వెళుతున్నాం, ఆటోల్లో వెళుతున్నాం. ఇలా ఉంటుండగా ఒక సహోదరుడు ఫోన్ చేశాడు నాకు, బ్రదర్ మీ పేరు సుభాష్ చంద్రబోసేనా అన్నాడు. అవునండి సుభాష్ చంద్రబోసే. మీరు జాయింట్ కలెక్టర్ చేస్తూ ఉద్యోగం రిజైన్ చేశారట కదా. అవునండి. ఏం చెప్పండి అంటే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా భార్యకు ఒంట్లో బాగాలేదు, మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్నాడు. బ్రదర్ మీరు ఎక్కడంటే, మేము హైదరాబాద్లో ఉంటున్నాం.
మీరు సిస్టర్ ఇద్దరు కలిపి వచ్చి ప్రార్థన చేయాలన్నాడు. వెళ్ళాం, ఖర్చులు పెట్టుకుని వెళ్ళాం, ఇల్లు కనుక్కుని వెళ్ళాం. ఆయన ప్రార్థన చేసి వచ్చేస్తుంటే ఆయన మీరు ఇక్కడే ఉండండి బ్రదర్ అని లోపలికి వెళ్ళి ఒక చిన్న సంచి పట్టుకుని వచ్చి టేబుల్ మీద పెట్టి బ్రదర్ మీరు ప్రార్థన చేయండి అన్నాడు. ఇదేంటో చెప్పండి అన్నాడు. మీరు ప్రార్థన చేయండి చెప్తాను. ప్రార్థన చేస్తే మీరు అనేక ప్రాంతాలు తిరుగుతున్నారట, మరి సరైన వెహికల్ లేదట, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, ఇదిగోండి 13.5 లక్షల రూపాయలు పెట్టుకుని మీరు జాయింట్ కలెక్టర్గా ఏ వెహికల్ అయితే వాడారో అలాంటి స్కార్పియో కొనుక్కోమని దేవుడు చెప్తున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 13 లక్షలు పెట్టి అదిగోండి అక్కడే ఉన్నది స్కార్పియో, దేవుడు ఇచ్చినటువంటి స్కార్పియో. ఆ స్కార్పియో కొనుక్కున్న ఇకను దేవుడు గొప్పగా వాడుకోవడం మొదలుపెట్టాడు. ఇటు అనంతపురం మొదలుకొని అటు శ్రీకాకుళం జిల్లా వరకు ఏ ఒక్కరోజు కూడా ఖాళీగా లేకుండా అలా తిరుగుతూనే ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెద్ద పిల్లవాడు జాయిన్ అయిపోయాడు, ఉద్యోగం చేస్తున్నాడు. మేము ఖమ్మం జిల్లాలో ఉంటున్నాం. అప్పుడే 1.5 సంవత్సరాల కాలం అవుతుంది. ఇలా చేస్తూ ఉండగా దేవుడు నాకు ఒక ప్రేరణ ఇచ్చాడు. ఒక సంఘాన్ని కూడా కట్టాలి అన్నాడు. ఖమ్మంలో ఒక స్థలం తీసుకున్నాం. స్థలం తీసుకుని ఒక చర్చ్ కట్టాలని ఒక 15 దినాలు అవుతుంది. దానికి మూలరాయి వేశాము. అది చర్చ్ పనులు ప్రారంభిస్తున్నాం. ఇకను దేవుడు అనేక చోట్ల తిప్పుతూ మమ్మల్ని బహుబలంగా వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాటను చదివించి నేను సాక్ష్యాన్ని ముగించి వేస్తాను. రోమిలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. 20-21 వచనాలు. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొందెను. ఇది అబ్రహాం గురించి రాశాడు. అవిశ్వాసం కాకుండా విశ్వాసంతో నీ తల్లిదండ్రుల్ని, నీ దేశాన్ని అన్నిటిని వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఆ మాటను విని అబ్రహాం వెళ్ళి గొప్ప ధనవంతుడైనట్లుగా అనేక మంది జనము తండ్రి అయినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత చదవండి బ్రదర్. ఇంకా అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తం మాత్రము కాదు గాని మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం అంటే అబ్రహాం గురించి రాయబడలేదట, లేదు నేను నమ్మినటువంటి నా గురించే రాయబడలేదట. కానీ ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో వారందరి నిమిత్తము కూడా ఈ వాక్యం రాయబడింది. ఎంతమంది అయితే ఆయన విశ్వాసంలో ఉంటారో వారందరికీ కూడా గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. మనం ఒక్కొక్కరికి చూసినట్లయితే సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తుంటాం, వారికి రిలీఫ్ రాదు. ఒక్కొక్కరికి ఒక్క నిమిషంలో రిలీఫ్ వస్తుంది, ఒక్కొక్కరికి ఒక్క సెకండ్లో రిలీఫ్ వస్తుంది. ఇది కానీ మనం పరిశీలన చేసుకున్నట్లయితే అది మనకున్నటువంటి ఆ ప్రార్థన విశ్వాసాన్ని బట్టి అది జరుగుతున్నాయి. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నారు, అమ్మా నీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని చెప్పడం మనం వింటున్నాం. ఒకసారి దానియేలు గ్రంథంలో రిఫరెన్స్ నేను ఇప్పుడు చెప్పలేను, కానీ దానియేలు గ్రంథంలో ఒక మాట రాయబడింది. దానియేలుతో దూత చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేసినటువంటి మొదటి దినముననే నీ యొద్దకు బయలుదేరి వచ్చినప్పుడు గ్రేకీయుల రాజు మధ్యలో నన్ను ఇబ్బందులు పెట్టాడు, అందుచేత అతను గెలుచుకుని నీ దగ్గరికి రావడానికి 3 వారాల సమయం పట్టిందని దానియేలు గ్రంథంలో రాస్తున్నాడు. అంటే మనం ప్రార్థన చేయడం మొదలు పెట్టినప్పుడే దేవుడు తన దూతను పంపించి మనం ఏదైతే అడుగుతున్నామో అది చేయ సమర్థుడై ఉన్నాడు. కానీ మధ్యలో సాతాను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. 2-3 రోజులు ప్రార్థన చేస్తుంది అంటాడు, ప్రభువా 3 రోజులు ప్రార్థన చేశాను, నీ చిత్తమే జరుగునుగా అనేస్తాం. మనము యాకోబుని చూసినట్లయితే తెల్లవార్లు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుణ్ణి అడుగుతున్నాడు, నువ్వు నన్ను దీవిస్తే గాని నిన్ను వదలను. అతను కాలు కుంటి అయినా సరే, గూడు మీద కొట్టినా సరే నిన్ను ప్రార్థన చేస్తే కానీ ప్రభు అన్నాడు, నిత్యము ప్రార్థన చేయండి, విసుక్కుండా ప్రార్థన చేయండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము
ఆ విశ్వాసమే దేవుని నీతిగా ఎంచబడుతుంది. మన కార్యాల వల్ల, మన క్రియల వలన ఎవరమో కూడా నీతిమంతులము కాలేము, కానీ యేసుక్రీస్తు రక్తం వలన విశ్వాసం ద్వారానే మనము రక్షింపబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నెల్లూరు పట్టణంలో నాకు ఎవరో తెలియదు, కానీ ఒక సహోదరుడు కృష్ణ సౌదీ అరేబియాలో ఉంటాడు. ఆయన కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను. ఆయన ఒకసారి ఫోన్ చేశాడు, బ్రదర్ మీ సాక్ష్యాన్ని యూట్యూబ్లో చూశాను. ఎవరో నాకు ఒక ఖమ్మంలో నేను ఇంకా రిజైన్ చేయబోతూ ఉండగా డానియల్ అని ఒక బ్రదర్ ఎవరు అమెరికాలో ఉంటున్నారట, ఆయన వచ్చి బ్రదర్ మీ గురించి విన్నాను, మీ సాక్ష్యం చెప్పండి అంటే నేను సాక్ష్యం ఇచ్చాను. ఆయన తీసుకెళ్ళి యూట్యూబ్లో పెట్టాడట. ఈ కృష్ణ గారు ఫోన్ చేసేవారు, నాకు ఆ యూట్యూబ్లో పెట్టినట్టు కూడా నాకు తెలియదు. బ్రదర్ ఫోన్ చేసి అప్పుడప్పుడు నాతో విశ్వాసం గురించి ఇద్దరము కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రభు ఇంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు, ఇంత గొప్పవాడని మాట్లాడుకుంటాం. ప్రభు అంటున్నాడు, మీరు ఏమీ అడగొద్దు నన్ను, ఏమి తింటామో, ఏమి తాగుతామో, ఏమి చేస్తామని ఎందుకు అడుగుతారు, ఎందుకు అనుమానం కలిగి ఉంటారు? మీకేం కావాలో నాకు తెలుసు. అందుకనే నేను ఎప్పుడు కూడా మా సొంత విషయాల నిమిత్తం అయితే నేను అసలు ప్రార్థన చెయ్యను. నశించిపోతున్న ప్రజల పట్ల నేను ఒకటే అడుగుతాను, ప్రభువా అనేక మంది దగ్గర నన్ను పంపించు. నేను జాయింట్ కలెక్టర్గా ఉండగా, ఇదిగో ఎంఆర్ఓ ఉద్యోగం నుంచి ఎంఆర్ఓ, ఆర్డీఓ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్గా ఉండగా నేను ఎంతో కష్టపడేవాడిని. మరి నీ పనిలోకి వచ్చాను కాబట్టి నాకు ఇంకా ఎక్కువ పని కావాలి అని అడిగితే ప్రభు ఏమన్నాడంటే ఆమెనన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెనంటే ఈ రోజున ఏ రోజు రాత్రి 2 గంటల లోపల పడుకోవడానికి అవకాశం నాకు దొరకడం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ఈ వెహికల్ వచ్చింది. వెహికల్ వచ్చిన తర్వాత నాకు అర్థం కాలేదు, నా వెహికల్ డ్రైవింగ్ రాదు, ఏం చేయాలి? అప్పటి వరకు నాకు స్కార్పియో నడిపిన ఒక డ్రైవర్ ఉండేవాడు. ఆ అబ్బాయికి ఫోన్, ఆయన నేను వచ్చేసిన తర్వాత ఆయన ప్రైవేట్ డ్రైవర్ వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయికి ఫోన్ చేశాను, బాబు నాకు డ్రైవర్ లేడయ్యా, నువ్వు ఏదైనా మంచి డ్రైవర్ని చూడంటే ఆ అబ్బాయి అంటున్నాడు, అయ్యా నేను కూడా డ్రైవింగ్ కోసమే చూస్తున్నాను, మీ దగ్గరికి వచ్చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను జాయింట్ కలెక్టర్గా ఎలాంటి బండిలో తిరిగాను, ఏ డ్రైవర్తో తిరిగాను, ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఆ డ్రైవర్ తోటి అలాంటి వెహికల్ తోటి తిరుగుతున్నాను. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్నటువంటి వారు అడుగుతారు, అయ్యా మీరు మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయిపోయారా అని. అవునవును, ఉద్యోగంలో జాయిన్ అయిపోయాను, కానీ దేవుని దగ్గర పనిచేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కోసం నేను ఎప్పుడూ ఆశపట్టలేదు, కానీ దేవుడు నన్ను రక్షించి తన సింహాసనం పక్కనే యేసుతో పాటుగా నన్ను కూడా కూర్చుని పెడతాడని నేను నమ్ముతున్నాను. ఈ లోకముల ఆశల కోసము దయచేసి ఎదురు చూడద్దు. ఎప్పుడు కూడా ఒకటే ఒక ఆశ, మనం ఏంటంటే ఆ పరలోకంలో దేవునితో వెళ్ళాలి. అందుకని పౌలు అంటాడు, నేను నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. మనమందరం నడుస్తూ ఉండగా మనకు ఎన్నో గొప్ప కార్యాలు చేయాలి. యోధాపత్రిక 22-23 వచనములు అంటాడు, కొందరు అగ్నిలోంచి లాగునట్లుగా, నాశనానికి వచ్చే ప్రజలను రక్షించినట్లుగా మీరు ప్రయాసపడండి. నిజమే దేవుని బిడ్డలారా, మనం ఇలాగ మీటింగ్ జరుపుతూ ఉండగా ఎక్కడి నుంచి ఒక కేక వినపడి, అయ్యో నేను కాలిపోతున్నాను, అగ్నిలో కాలిపోతున్నాను, రక్షించండి అంటే ఈ గీటింగ్ అన్ని మనం ఇక్కడ మూల పడేసేసి పరిగెత్తుకుని వెళ్ళి వాడిని రక్షిస్తాం. కారణం ఏంటంటే వాడు కాలిపోతున్నాడు. కానీ నీకు నాకు తెలుసును, ఇక్కడ కాదు, ఈ కాలిపోవడం కాదు, కానీ సదాకాలము దేవుని ఎరగనటువంటి వారు కాలిపోతున్నారు. మరి తిరిగినటువంటి మనం ఏం చేయాలంటే ముందుగా వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించాలి, అనేక మందికి ప్రకటించాలి. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు, నరపుత్రుడా నిన్ను ఇశ్రాయేలు కావలివానిగా ఉంచున్నాను, నాకు ప్రతిగా వెళ్ళి నువ్వు నా మాటలు తెలియచేయి. ఏమని తెలియచేయాలి? నువ్వు నశించిపోతావు, నువ్వు పాడైపోతావు, యేసు నెరగట్లేదుగా మనం చెప్పాలి. నువ్వు చెప్పకపోతే నువ్వు ఉత్తరవాది అవుతావు. నువ్వు చెప్పిన తర్వాత నువ్వు నీ ప్రాణాన్ని రక్షించుకుంటావు, కానీ అతను మట్టుకు అతను నశించిపోతాడు. రేపొద్దుటి దేవుని సన్నిధిలో ఎవరైనా సరే దేవుని ఎరగనటువంటి వారు ఆ పాతాళంలో కాలిపోవడం వెళుతున్నప్పుడు వారిని అడుగుతాడు, నీకు దేవుని బిడ్డలు ఎవరో తెలీదా? తెలుసు. ఎవరు తెలుసు అండి? సుభాష్ చంద్రబోస్ గారు నాకు తెలుసు. మరి ఆయన ఎప్పుడైనా పిలుస్తాడు, సుభాష్ చంద్రబోస్ని పిలుస్తాడు, అందరం అక్కడే ఉంటాం కాబట్టి. ఏం సుభాష్ చంద్రబోస్ గారు ఈయన తెలిసినా మీకు? తెలుసండి. ఈయనకి ఎప్పుడైనా సువార్త ప్రకటించావా? లేదండి, నేను ప్రకటించలేదండి. మరి నువ్వు కూడా వాళ్ళతో పాటు దాంట్లోకి వెళ్ళిపో. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇది బెదిరించడానికి నేను చెప్పట్లేదు, కానీ మనకు ప్రతి వారికి కూడా అక్కడ తీర్పు ఉంటుంది. తీర్పులో నువ్వు సమాధానం చెప్పుకోవాలి.
నువ్వు ఎరిగినటువంటి వారికి, ఎరగనటువంటి వారికి, నీ కనిపించినటువంటి వారికి అందరికీ యేసు నామమున వారి చెవులు వేసి, యేసు రక్షకుడు అని చెప్పే వాడు వింటే వింటాడు, వినపోతాడు. తర్వాత ఎప్పుడైనా సరే ఈ మాటలు ఫలింపచేస్తాయి. నువ్వు విత్తనం వేస్తే కదా అది పండుతుందో తెలుస్తుంది. నువ్వు విత్తనం వేస్తే వర్షం కురిపించేవాడు ఆయన, ఎరువు పెట్టేవాడు ఆయన, నీరు పెట్టేవాడు ఆయన. అందుచేత నువ్వేం చేయాలంటే నువ్వు విత్తనం వెయ్యాలి. ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలం పొందాడని మన వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ఒకటే నేను చేతులు జోడించి నేను కోరుకుంటుంది ఏంటంటే, నీ ప్రక్కవాడికి ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో, ఎవరైతే సహాయం కావాలని కోరుకున్నారో వారికి యేసు అనే రక్షకుడు గురించి తెలియచేయండి. రేపు ప్రొద్దుట ఆ దేవాది దేవునితో బలా మంచి దాసుడా, బలా మంచి దాసురాలా అనిపించుకోండి. ఏమీ చేయనటువంటి ఆ దాసుని ఏమన్నాడు తెలిసిన? చీ పో చెడ్డ దాసుడు అన్నాడు. ఆ మాట అనిపించుకోవడానికి మనం రాలేదు, మనం ఉగ్రత పాలవడానికి రాలేదని చెప్తున్నాడు. ఆ దేవుని తలకు మెప్పు పొందడానికి మనం వచ్చాం, ఆయన సన్నిధిలో ఉండడానికి వచ్చాం. ఆయన అంటున్నాడు, నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవరు నా స్వరము విని తలుపు తీస్తారో వారితో నేను భోజనం చేస్తాను. నా తండ్రి కుడిపార్శ్వాన నేను కూర్చుండే ప్రకారం మిమ్మల్ని కూడా నేను కూర్చుండి పెడతాను. నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరలేరు. ఈ వాక్యం తెలిసినటువంటి నీవు, ఈ సత్యం తెలిసినటువంటి నువ్వు చేయవలసినటువంటి విద్యుత్ ధర్మం ఏమైతే ఉందో అది పాటించాలి. ఈ ఉద్యోగం ఎంతకాలం చేస్తాం? నేను ఉద్యోగం అయిపోయిన తర్వాత చేయొచ్చు కదా సేవ అన్నారు. 58 సంవత్సరాల తర్వాత నీకేమొస్తుంది? రిటైర్మెంట్. ఎందుకు రిటైర్మెంట్ ఇస్తున్నారు బ్రదర్ మీకు? అంటే ఉద్యోగానికి పనికిరామని రిటైర్మెంట్ ఇస్తున్నారు. అంటే ఉద్యోగానికి పనికిరావు కానీ దేవుని సేవ పనికి వస్తావా? ఒంట్లో ఉన్న శక్తి అయిపోయిన తర్వాత ఒక దైవజనుడు పాడుతున్నాడు, నా అన్నీ ఉన్నప్పుడు నేను దేవుని సేవించలేకపోయాను, ఇప్పుడు సేవ చేయాలని. ఏం చేస్తాం? శక్తి లేనప్పుడు ఏం చేస్తాం? అందుకే దేవుని ఇంకొక 10 సంవత్సరాల సర్వీస్ ఉండగా నేను ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అందరినీ కూడా ఎవరిని ఉద్యోగం వదిలిపెట్టమని నేనైతే చెప్పట్లేదు. కానీ దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలో దేవుని ఘనపరిచే బిడ్డగా ఉండాలి. ఒకవేళ నేను దేవుడు కనుక పిలిస్తే వదిలేయాలి, ఒకవేళ వదలకపోతే నేను ఒప్పుకోడు. ఎందుకంటే ఆయన పరిచర్య. ఇది మోషన్ మనం చూసుకున్నాం. ప్రభువా, నా నోటి మాంద్యం గలవాడును, నేను ప్రకటించలేనంటే ఇదిగో మీ అన్న అన్నాడు కదా, నువ్వు వెళ్ళు, నీకు నోరిచ్చినాడు ఎవడని చెప్తున్నాడే తప్పించి సర్లేనాయన నువ్వు వదిలే అంటంలే. ఇర్మియా అంటున్నాడు, నీ నామాన్ని కన్నా ప్రకటన చేస్తుంటే నాకు వేదన వచ్చేస్తుంది, కానీ నీ నామం ప్రకటించకూడదు అనుకుంటే గుండెల్లోంచి మంట వచ్చేస్తుంది. పౌలు అంటున్నాడు, సువార్త ప్రకటించవలసినటువంటి భారం నా మీద ఉన్నది, సువార్త ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ కూడా నేను చేతులెత్తి మరొకసారి మీకు మనవి చేస్తున్నాను, దేవుని వాక్యాన్ని ప్రకటించండి, దేవుని సన్నిధిలో బలా మంచి దాసుడా అనిపించుకోండి. దేవుడు ఈ కొద్ది సాక్ష్యం దీవించును గాక. ఆమేన్.